మౌస్ ప్యాడ్ ఉందా? పర్లేదా? మౌస్ ప్యాడ్ మళ్ళీ పంపిస్తాను. ఇప్పుడు వెళ్ళినప్పుడు వెళ్ళగలుగుతాను. కూర్చోవచ్చు. వైజాగ్ అక్కడి నుంచి వైజాగ్ నుంచి అదే దానివల్ల కొంచెం ఇప్పుడు ఆపేస్తాం సార్. మన లైబ్రరీకి కంప్యూటర్ ఇస్తామని చెప్పి ఈరోజు ఇవ్వడం కూడా మన మేమున్న సంస్థ తరఫున కంప్యూటర్ కూడా రిటర్న్ చేయడం అనేది కూడా మనం ఆనందించే విషయం. అలాగే గురుజారి వెంకటప్పారావు గారు ఈరోజు వర్షానికి జరుపుకుంటాం రాష్ట్రం మొత్తం మీద. ఎందుకంటే ఎన్నో సేవలు చేసి సామాజిక వ్యవస్థను రూపుమాపుతూ ఎన్నో మూఢనమ్మకాలు దురాచార వ్యవస్థల మీద పోరాడి మన విజయనగరం జిల్లాకి ఒక మంచి పేరు కీర్తి ప్రతిష్ఠ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన వర్ధంతి రోజున ఈ శుభ కార్యక్రమం చేయడానికి కూడా ఆయన గుర్తు చేస్తూ ఆయన సేవను గుర్తు చేస్తూ ఆయన వర్ధంతి రోజున ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషమైన విషయం. అలాగే ఆసియా ఫౌండేషన్ రమణ గారు కూడా మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఆయన కూడా గుర్తు చేసుకుంటూ ఆయన పేరు మీదే ఆ సంస్థ చేసే పనులన్నీ కూడా ఆయన పేరు మీద మనకి సౌకర్యం జరుగుతుంది. ఆయన కూడా చాలా మంచి సేవా కార్యక్రమం, సేవా దృక్పథంతో ఎంతో నిస్వార్థంగా ఎన్నో సేవలు చేయడం జరిగింది. మా వల్లాపురం ఇన్స్టిట్యూట్కి కూడా వస్తానని ఫోన్ చేయడం జరిగింది. నాకు కూడా సార్ వస్తాను సార్, మీకు ఇప్పుడు వీలైతే కాకపోతే ఎగ్జామ్స్ 10 రోజుల్లో ఉండడం వల్ల సార్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వద్దామని సంతో ఈ లోపల ఆయన హఠాన్ మరణం అనేది మనం చాలా జీర్ణించుకునే విషయం, చాలా బాధాకర విషయం అన్నమాట. ఇవన్నీ కూడా ఈరోజు మర్చిపోతూ వాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా గుర్తులుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చిన మా విజయం సంస్థ, మేమున్న సంస్థ, మిగతా ఎరిసా సంస్థ, మిగతా అందరూ కూడా వచ్చి చేయడం చాలా గర్వకారం. ఈరోజు ప్రజలను చేయవలసిందే కోరుతున్నాం. I request MP Naidu garu, please. MP Naidu garu, please. సంయుక్తంగా నేను స్వచ్ఛంద సంస్థ మిత్రులు కలిసి అదే భావాలతో ఉంటూ రమణ
నాన్నగారిని ఎలాగైతే ఈరోజు స్మరించుకుంటున్నామో ఆయన నేను ఇలా కలవడం జరగలేదు. కానీ ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది, అందుకు రాలేకపోయాను. వస్తానని చెప్పేసి రాలేకపోయాను. దానికైతే బాధపడుతున్నాను. కానీ బాధపడి ఏం ప్రయోజనం లేదు కాబట్టి ఆయన ఆశయాలు మనం బయటికి తీసుకువెళ్ళాలి. ఆయన చేసినటువంటి మంచి పని ఏంటంటే పిల్లల దగ్గరికి పుస్తకాలు లాక్కెళ్ళారు. నేను కూడా అదే యుద్ధ ప్రాతిపదికన అయితే రోజు 7:30కి ఇంటికి వెళ్తున్నాను సార్. నేను వెళ్ళేదైతే రోజు 4:30కి 5కి స్కూల్ అయిపోయినా కూడా నేను వెళ్ళేది 7:30కి వెళ్తాను. మొత్తం ఊర్లన్నీ కూడా వాకప్ చేస్తూ వాళ్ళందరినీ కూడా చేస్తున్నాము. ఆయన్ని స్ఫూర్తిగా అయితే నేను తీసుకున్నాను సార్. ఆయన చేసేటువంటి కూడా ఆయన్నే మేము ముందు తీసుకుని వచ్చి పెట్టాలి. ఆయన యొక్క విషయాలన్నీ కూడా పిల్లలకి ద్వారా తెలియాలని తన క్లిప్పింగ్స్ కూడా మేము అడిగాము. అవన్నీ కూడా డిస్ప్లే చేసి పిల్లలకి అక్కడ కూడా పెట్టడానికి గర్ల్స్ స్కూల్లో నేను అది చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. గ్రంథాలయ అధికారులు, మా ఎన్జిఓ మిత్రులు అందరూ సంయుక్తంగా కలిసి మేమేదో ఎవరో ఇచ్చారు వాళ్ళు ఇచ్చారని కాకుండా అందరం కలిసి ఒక మంచి కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇది మన కోసం, మన సమాజం కోసం, మన సమాజం సో అందరూ భాగస్వామ్యం. ఎవరో ఒక్కరు పిలవకండి, అందరం కలిసి సంయుక్తంగా కంప్యూటర్ ఓపెన్. అయితే మనందరికంటే ముందు ఎవరు ఇంపార్టెంట్? టెక్నీషియన్ ఇంపార్టెంట్. సో టెక్నీషియన్ ముందు వచ్చి, ఎందుకంటే మనం వెళ్ళి స్విచ్ పక్కనే మీదంతా సో ఈ సిపిఓ స్విచ్ ఆన్ చేయడానికి మన మహిళా మిత్రులను ఒకసారి రమ్మంటున్నాను. మా మేడం గారు మహిళా మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే మహిళలు సమస్య రేపు ఎప్పుడు వచ్చినా మేము ఉంటాం, వెనకాల మేము ఉంటాం. కానీ మహిళా మిత్రులు అంటే ప్రథమంగా ఉండాలి. మీరు వచ్చి సిపియుని ఆన్ చేస్తారని కోరుకుంటాం. అందరూ మీ ముగ్గురు కీబోర్డ్ ఆవిష్కరణ ఎంపీ నాయుడు గారు చేస్తారు. చూపించండి. అప్పట్లో కూడా ఒక చైర్ కావాలి, ఒక చైర్ కావాలి. కీబోర్డ్ ఆవిష్కరణ ఎంపీ నాయుడు గారు చేస్తారు. ఫస్ట్ లెటర్ కొట్టేది మన గోపి గారు ఉన్నారు ఇక్కడ. గోపి గారు వెనక్కి వెళ్ళిపోయారు. కాదు, కంప్యూటర్ రావాలని మా అర్జీ పెట్టుకుని మీ నుంచి వచ్చింది. లేకపోతే ఎలా మాకు ప్రయత్నమే కదా. ఏం కొడతారని నేను చూస్తాను. మీరు ఏదో పట్టుపట్టని బయట చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఫొటోస్ కూడా తీస్తుండండి. అందరూ కావడం గూగుల్ సార్ వీడియో ఫోటో కూడా చేస్తున్నారా? శేఖర్ గారు అంటే గోపి గారు సంయుక్తంగా ఒకటే పట్టదు, ఏదో ఒకటి ఎక్కువ కొట్టేయండి. మా చిన్నారయ్య గారు మన జిల్లాలో మరొక ఎదుగుబోతు యువకది మా చంద్రశేఖర్ గారు. మేడం గారు కూడా మంచి రచన. స్టూడెంట్స్ ఎవరు కంప్యూటర్
సార్ భరతమాత అని కొట్టారు. నా సోదర సమానులు తెరీసా సంఘ అధ్యక్షులు, ఆయన కంప్యూటర్ అంటే రెండో పెట్టి ఇచ్చే ఆయన కూడా ఒకసారి రమ్మని, సార్ కూడా రమ్మని. స్టూడెంట్సే గట్టిగా కోరుకుంటున్నారు. ఓకే, మీరేం కొట్టండి. జై శ్రీరామ్ గురుజీ. బ్రదర్ బాగున్నారా? జీ జీ చాలా సంతోషం. ఓం నమ శివాయ. జీ సేవ్ చేయండి. సార్ మూర్తి సార్, మూర్తి సార్ మీరు అంతా మీరే. ఏం సార్ ఇక రామారా సార్ ఒకసారి ఫోటో ఒకటి మా అన్నగారి కోరిక ఇది. ఓం సాయి. అందరూ బాగుండాలన్నదే నా కోరిక. అందరూ బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి. మనం అదేవిధమే కాదు, థ్యాంక్ యూ అందరికి. ఒక్కసారి లోపల రావాలి, వాళ్ళిద్దరు రావాలి. సార్ విజయ్ గారు తమ్ముడు చిన్నవాడైనా సారే అంటాం. శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కార్యక్రమాలకి అన్నింటికీ చాలా అంటే ఇంటి దగ్గర తాను బిజీగా ఉండడం వల్ల ఏ కార్యక్రమం రాలేకపోతున్నాను అని ఎప్పుడు అంటున్నా. ఈ కార్యక్రమం అనేసరికి మాత్రం వెంటనే వచ్చారు మా మేడం గారు. చాలా సంతోషంగా మంచి ఈరోజు మాకు అందరినీ పరిచయం చేస్తున్నారు కుటుంబ సభ్యులాగా. అలాగే మేడం గారు జై శ్రీరామ్ అమ్మా. జై శ్రీరామ్. అదే జై శ్రీరామ్. మా స్కూల్లో పిల్లలు నాకు గుడ్ మార్నింగ్ చెప్పారు సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంతే. ఆ విధంగా ఒకసారి మన దేవుడిని తెలవకపోతే పిల్లలు ఎప్పుడు వస్తుంది అసలు ధర్మం అనేది ఎక్కువ నిలబడతారు. ఓం నమో వెంకటేశ్వర. నేను స్పెషల్గా వస్తున్నాను. అదే అందరం చిన్నపిల్లలు అవుతాం. గణేష్
రామారావు కిన్నరి మేడం గారు, పద్మనాథ్ మేడం గారు, కోర్మారావు గారు, మిగతా పెద్దలందరూ కూడా గోవిందరావు గారు, జనపాల ఆయన కూడా వచ్చి స్టేజ్ అలంకరించారు. నాకు అవకాశం దొరికింది ఈరోజు. సార్ రామారావు గారు ప్రారంభించండి. ఏం లేదు, అందరూ మన వాళ్ళే, కొత్త వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు మా గుర్రం ఏంటంటే చాలా శుభదినం అండి. ఈరోజు నేను ఎప్పుడు ఇలాగ ఊహించలేదు, ఇంతమంది పెద్దల్లో నేను కలుస్తాను అనుకోలేదు. నా సర్వీస్లో ఇంతమంది పెద్దలు ఎన్జిఓస్ అందరూ వచ్చి మా గ్రంథాలయంలో ఈ విధంగా మాకు తోడ్పడుతున్నారంటే నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. నేను నా సర్వీస్ 25 సంవత్సరాలు సార్. ఈ 25 సంవత్సరాల్లో మూడు బ్రాంచీలు చేశానండి. ఇది 3వ బ్రాంచి. ఈ 3 బ్రాంచీలో కూడా అయితే నేను ఎక్కడా ఆటంకం లేకుండా విద్యార్థులకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ ఉద్యోగాల్లో తోడ్పాటు చేస్తూ నా చేతుల మీదుగా ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించారు సార్. అలాగే ఈ లైబ్రరీకి నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఫర్నిచర్ విషయంలో కానీ, రీడర్స్ విషయంలో కానీ, తర్వాత ఇక్కడ చుట్టూ పరిసర ప్రాంతాలు కానీ చాలా ఆక్యురేట్గా ఉండేవి సార్. నేను ఒకటే దృష్టి పెట్టుకున్నాను వచ్చే రాగానే, దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఇలాంటి మీనాటి పెద్దలు కలిసి నేను తిరగలేను సార్. ఒకరికొకరు మీరు అందరూ ఇక్కడికి తోడ్పడారంటే నాకు చాలా ఆనందదాయకంగా ఉంది సార్. మీరందరూ ఇళ్ళకెళ్ళి నేను రాగలరా సార్. ఇలాంటి సమావేశంలో నా మీద అభిమానించి మీరందరూ వచ్చారంటే నాకెంతో, నా ఉద్యోగానికి నేను ఎంతో న్యాయం చేసినట్టు అవుతున్నాను సార్. కాబట్టి ఈరోజు ఈ గ్రంథాలయంలో పిల్లలు చుట్టుపక్కల ఊళ్ళు అందరూ కూడా, చుట్టుప్రక్కల ఊళ్ళు మొత్తం అంతా కూడా ఒక 10-15 ఊళ్ళు ఉన్నాయి సార్. అందులో పిల్లలందరూ కూడా సుమారు ఒక 50 మంది వస్తున్నారు సార్ ఇక్కడికి. ఈ 50 మంది కూడా ఇక్కడ పోటీ పరీక్షలు అన్ని పరీక్షలు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఒకటి అటెండర్ టు అన్ని క్యాడర్లు కూడా ఇదవుతున్నారు. వాళ్ళకి పుస్తకాలు కొలువు లేకుండా మీనాడు సంస్థల ద్వారా A to Z అటెండర్ నుంచి గ్రూప్ 1 పుస్తకాలు కూడా నా దగ్గరికి వచ్చేటట్టుగా మీనాడు సభ్యుల ద్వారా సేకరించాను సార్. సుమారుగా 70,000 రూపాయల పుస్తకాలు సేకరించాను సార్. అందులో మా విద్యార్థులతో నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రతి ఒక్కరు విద్యార్థి కూడా బయటికి వెళ్ళి ఒక హాల్ టికెట్ అని, కంప్యూటర్ ఆన్లైన్ చేసుకోవడానికని, లేకపోతే ఇంకేదో వేరే విషయాలు ఒక జిరాక్స్ కాపీకి వెళ్ళాలన్నా ప్రతిదానికి కూడా ఈ పిల్లలు చాలా పేదవాళ్ళు కదండి, అన్ని రకాలుగా తిరుక్కొని ఇక్కడికి వచ్చి కూర్చొని చదువుకుంటున్నారంటే వాళ్ళకి అనకూడదు కానండి, నేను వాళ్ళు కించపరిచినట్టు కాదండి. పిల్లలు మీరేమనుకోకండి, చాలా పేద పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుతున్నారు అనే ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నానంటే, ఒరే బాబు మీకు చదువుకోవడానికి మీకు ఏది కావాల్సిన నేనున్నాను. నా దగ్గర ఆర్థికంగా లేకపోయినా
మీనాటి పెద్దల దగ్గరికి వెళ్ళి ఒక పెన్ను ఒక పుస్తకం ఏదో ఒకటి నేను సంపాదిస్తాను. మీరు మాత్రం 24 గంటలు నా టైంతో లెక్క లేకుండా మీరు చదువుకోండి. నా రూమ్లో కూడా మీరు వచ్చి కూర్చుని చదువుకోండి, ప్రశాంతంగా చదువుకోండి, మీరు ఉద్యోగాలు సంపాదించండి అని చెబుతూ మెషారు పిల్లలు అన్నారు, మెషారు అన్నీ బాగున్నాయి, మీరు వచ్చి నుంచి మా సేవలన్నీ బాగానే చేస్తున్నారు, కానీ మాకు ఒక కోరిక ఉందండి, మరి మీరు ఏమనుకుంటారో, అది చాలా పెద్ద కోరిక అండి, మీరు ఏమనుకుంటారో అనేసి మాకు సంశయంగా ఉంది అంటే ఏం చెప్పండి అని అడిగితే, కంప్యూటర్ అనేది సిస్టమ్ అనేది మనకుంటే మీరు 200 రూపాయలు బయటికి వెళ్ళి 100, 150 ఇలాగా ఆన్లైన్లో అప్లై చేసుకుని మేము వస్తున్నామండి, అందులో మనకి ఇక్కడ ఉంటే మా పేదరికం తగ్గట్టుగా మాకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఒక జిరాక్స్ కాపీ కావాలంటే ఇక్కడ పల్లెటూరు 3 రూపాయలు తీసుకుంటున్నారు, ఒక కాపీకి 3 రూపాయలు తీసుకుంటున్నారు సార్, 3 రూపాయలు తీసుకుంటున్నారు. తర్వాత ఇలాగా ప్రతిదీ కూడా ఆన్లైన్ సిస్టమ్ అన్నింటిలో కూడా పనికొస్తుంది సార్, మరి మీరు ఏమైనా ప్రయత్నం చేయగలరా అని వాళ్ళు నా దృష్టిలో పెట్టారు సార్. పెట్టి మన మా మాతృభూమి సేవా సంఘం గోపాలరావు గారికి ఒకరోజు అతన్ని మనం చిన్న ప్రోగ్రాం పెట్టాం, ఏదో ప్రోగ్రాం పెట్టాం సార్, ఆ ప్రోగ్రాం నాకు గుర్తులేదు, పెడితే అతనితో చెవులో వేస్తే అతనితో మా మేడం గారు, హిందీ మేడం గారు, మేమందరం, పద్మలత మేడం గారు, మేమందరం కూడా అతని దృష్టికి తీసుకెళ్ళామండి. పిల్లలు కూడా తీసుకెళ్ళి మన మూర్తి గారికి కూడా చెప్పామండి, సార్ ఇలా ఉంది మా లైబ్రరీలో ఈ విషయం ఇలా ఉంది సార్ అని అంటే, చూద్దామండి మాకు కొద్ది టైం ఇవ్వండి అని చెప్పారండి. అలాగే నేను వాళ్ళకి మనకి టైం ఏంటి ఇవ్వలేదు, కానీ నా నెక్లెస్ చాలా ఉందండి. ఎందుకంటే నాకున్న దీంట్లో మీ పిల్లలు అందుబాటులో లేకపోవడం ఏంటంటే, పిల్లలు ఏంటంటే ఆన్లైన్ క్లాసులకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ టైము మనకి కిట్టపోవడం, నా టైము వాళ్ళకి కిట్టపోవడం, అలాగా ఈ మధ్యన డయేరియా రావడం, తర్వాత మిగతా కారణాల వల్ల కొద్దిగా వెసులుబాటు వచ్చింది. కానీ మొత్తం మీద ఈరోజు మన ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనకి ఈరోజు ఈ కంప్యూటర్ని వితరణ చేసినందుకు మన సంస్థ ద్వారా, నా ద్వారా, మా హిందీ మేడం గారు, ఆవిడ సేవలు అంటే చెప్పలేమండి, చెప్పనాలో కావండి. ఆవిడ గురించి 1 నిమిషం మాట్లాడతాను సార్, మీరేమో నాకు కొద్ది టైం ఇవ్వాలి సార్. ఏం లేదు సార్, ఆవిడ ఈ జడ్పీ హై స్కూల్లో ఒక హిందీ టీచర్ మాత్రమే. ఆవిడ ఒక కవి అనే సంగతి నాకు తెలీదు. అయితే ఒకరోజు ఆవిడ ఎందుకో వచ్చారండి, వచ్చి నా గురించి అప్పటికి చిన్న ప్రోగ్రాలు చేస్తుంటాను. ఆవిడకి ఎలాగ దృష్టిలో పడదు, నేను ఒక సేవకులుగా నేను అందులో జాయిన్ అవ్వాలి, ఆవిడ మనసులో ఆ జై శ్రీరామ్ ఆవిడ మనసులో వెళ్ళారేమో, టక్కన వచ్చి అక్కడ లైబ్రరీలో ఒక సంతకం పెట్టి నా దగ్గరికి వచ్చారు. వచ్చి మా గెస్ట్ ఎవరెవరు అనుకుని నేను గాబరా పడ్డాను. ఫస్ట్ పరిచయం, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేసి నేను గాబరా పడ్డాను సార్. గాబరా పడితే, ఎలాగండి నేను హిందీ టీచర్గా ఇక్కడ పనిచేస్తున్నానండి అనేసి సో ఇలాగ మాట్లాడుకుంటే అప్పుడు ఈ విషయం అంతా చెప్పాను ఆవిడకండి. అప్పటి నుంచి ఆవిడ ఈ పిల్లలకి ఏది కావాలన్నా, కుర్చీలు కానీ, ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, ఆవిడ ఎలా సేకరించారో మరి ఆవిడకి నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకని చిన్నదానికి ధన్యవాదాలు. ఇక్కడ ఏ ఉంది కాదు సార్, ఒక లైటు, ఒక ఫ్యాను, ఏవో కుర్చీలు కానీ, పాత కుర్చీలు ఎలా ఉండేవి, ఆవిడ చేశారు. ఈ కుర్చీలు, ఫ్యాన్లు ఈ ఎలుగు రావడానికి కారణం వల్ల మెయిన్ పుస్తకాలు కూడా ఆవిడే 70,000 రూపాయలు పుస్తకాలు సంపాదించారు సార్. గోపి గారి మరి మన పెద్దలందరూ కూడా పుస్తకాలు కూడా ఇచ్చారు. కానీ ఇంకా మన డెవలప్ కోరుకొని మీరందరూ సహకరిస్తే ఇంకా నేను నా వైకల్యాన్ని ఒక పక్కన పెట్టి నేను ఇంకెంతైనా కష్టపడతాను సార్. మీనాడు పెద్దలందరూ ఉన్నారు, నేను కష్టపడి మన పిల్లలు ఉద్యోగాలు వచ్చినప్పుడే మన గురించి నా గురించి మీ గురించి చెప్పుకోవాలి సార్. పిల్లలు మీరందరూ కూడా ఉద్యోగాలు సంపాదించి మా సంస్థకి, వాళ్ళ సంస్థలకి పేరు తెస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్. నాయుడు ఇక్కడి నుంచి అయ్యా అంటే నేను ఎప్పుడు అంత దీనిగా నేను మాట్లాడతాను. నా ఎక్కడి నుంచి పిల్లలు నువ్వు అలాగే ఎంపీ నాయుడు గారు, డెవలప్మెంట్ ఇంకోటి కార్యక్రమం మాట చెప్పాలి. స్టూడెంట్స్ అందరూ మాట్లాడేది ఒక మాట,
ఈరోజు ఈ కంప్యూటర్ ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా కొంతమంది దాతల సహకారంతో మనం చేస్తున్నారు. ఇందులో ప్రధాన దాతలు అందరూ ఇక్కడికి వచ్చిన పెద్దలు, మేమున్న సంస్థ మా సోదరులు శ్రీ సత్యనారాయణ మూర్తి గారు అండ్ సతీ సమేతంగా విచ్చేశారు. చాలా ధన్యవాదములు. అండ్ మిగతా పెద్దలందరికీ కూడా నాకు పేర్లు తెలియదు, పేరు తల్లించాలి. పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, పెద్దలందరికీ నమస్సమాంజలి, చిన్నలందరికీ మా దీవెనలు. సో ఇలాంటి కార్యక్రమాల్లో మేము మా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాం. సో ఇలాంటి పబ్లిక్ గ్రంథాలయాలు లాంటి 10 మందికి విజ్ఞాన సముపార్జన సమకూర్చే గ్రంథాలయాలు లాంటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా సవినయంగా ఈ సాదర సవినయంగా ఆహ్వానించి మా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇది చాలా 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 మంచి కార్యక్రమం. మేడం గారు చూస్తే చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా అంత ఉత్సాహవంతులు అనేది ఇక్కడ ఉండాలి. చాలా మంది కూడా పెద్దలు కూడా చాలా వరకు చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. సో ఈ గ్రంథాలయం ఒక మనకి విలేజ్ గ్రంథాలయం చాలా పిల్లలకి చాలా ఉపయోగం. ఈరోజు ఎన్నో ఇంటర్నెట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి మనం మీట్ అవ్వాలంటే ఈ గ్రంథాలయాలు చాలా ఉపయోగపడతాయి. సో ఈరోజు మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రంథాలయం గురించి చిన్న 4 మాటలు చెప్పేసి నేను ఉంటాను. ఈ గ్రంథాలయానికి సంబంధించి వారోత్సవాలు జనరల్ గాను నవంబర్ డిసెంబర్ లో జరుగుతాయి అనుకుంటాను. వారోత్సవాలు ఈ వారోత్సవాలు ఈ గ్రంథాలయం ప్రాముఖ్యత గురించి వివరించడం జరుగుతుంది. సో ఈ వారోత్సవాల్లో చాలా వరకు ఈ దేశమంతా కూడా ఈ వారోత్సవాలు పాటిస్తారు. సో ఈ వారోత్సవాలు 1968లో స్టార్ట్ అయ్యాయంట వారోత్సవాలు. ఇప్పుడు 57వ వారోత్సవం జరిగి ఉంటుంది మొన్నను, నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు. నవంబర్ 14 నుంచి 20 వరకు. ఆ వారోత్సవాల సందర్భంగా ఇక నుండి ప్రతి వారోత్సవాలకి మీరు పెద్దల్ని ఇన్వైట్ చేస్తే ఇంకా కార్యక్రమాలు డెవలప్ అవుతాయని నా ఉద్దేశం. అండ్ ఈ శాఖా గ్రంథాలయాలు అంటే జ్ఞానాన్ని గ్రహించడం కాకుండా సో ఇక్కడికి వచ్చి అట్రాక్టివ్ అంటే ఒక రకమైన బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చి పఠనం చేస్తే ఒక అట్రాక్షన్ అంటే అట్రాక్టివ్గా మనకి తయారవడానికి ఉపయోగపడుతుంది. అండ్ అంటే చెప్పుకోవాలంటే భారతదేశంలో దాదాపు 2000 అంటే ఏపీలో 2700 గ్రామాలు ఉన్నాయి. అలాగే భారతదేశంలో సుమారు 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. సో ప్రతి 5,000కి, ప్రతి 3,000కి, ప్రతి 2,000కి గ్రామాలకి ఈ గ్రంథాలయాలు ఉన్నాయని మన స్టాటిస్టిక్స్ తెలుస్తున్నాయి. మన ఏపీలో అయితే 2,500 పౌర గ్రంథాలు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి గ్రంథాలయం ప్రాముఖ్యత ఏంటంటే యూరోపియన్ కంట్రీలో అయితే వంటగది ఎలా ఉంటుందో వాళ్ళ వంటగది లాగా సేమ్ గ్రంథాలయాలు యూరోపియన్ కంట్రీలో మెయింటైన్ చేస్తారు. గ్రంథాలయం అంత ఉపయోగం. అలాగే కూడా మన భారతదేశంలో ఎక్కువ గ్రంథాలయాలకి ప్రాముఖ్యత ఇవ్వాలని గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మంది ఈ గ్రంథాలయాలు ఎందుకు గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో గూగుల్కి గ్రంథాలయంకి డిఫరెంట్ ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేస్తే చాలా గూగుల్ దేవుడు యాక్చువల్గా చెప్పాలని చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మనం ఒక చర్చ చేస్తే దాదాపు లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, థౌజండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం దాన్ని ఒక లెవెల్లో పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అదే గ్రంథాలయం అయితే పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈ గ్రంథాలయంలో పఠనం చేసి మనం జ్ఞానం సముపార్జన చేసుకుంటే చాలా కాంపిటీషన్లో మనం గెలుపొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని కాపీ రైట్స్ ఉంటాయి. ఆ కాపీ రైట్స్ గూగుల్లో ఇవ్వరు. ఆ కాపీ రైట్స్ ఓన్లీ ఏదైతే కొంత అమౌంట్ పెడితే ఇస్తారు. అటువంటి కాపీ రైట్స్ బుక్స్ మన గ్రంథాలయంలో పెట్టుకోవచ్చు, గూగుల్లో రాకపోవచ్చు. అది కూడా ఒక పాయింట్. అండ్ ఈరోజు మీ అందరికీ తెలిసింది సోషల్ మీడియాలో చాలా వరకు ఒక అబద్ధం తయారు చేస్తున్నారు. అది గ్రూప్లో పెడుతున్నారు. అది గ్రూప్ ఫార్వర్డ్ చేసే ముందు ఇక్కడ ఏం చేస్తారు, అది అబద్ధమా నిజమా అని చెక్ చేసుకోకుండా వేల గ్రూపుల్లో పనిచేస్తున్నారు. సో అది చాలా మనకి నష్టం అని నా ఉద్దేశం. ఎందుకంటే నాకు 100 మంది ఏజెంట్లు ఉన్నారు, ఎల్ఐసి ఏజెంట్లు. అందులో ఒక ఏజెంట్ ఉత్సాహం ఉండాలి,
అత్యుత్సాహం ఉండకూడదు. ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. అత్యుత్సాహంతో ఏం చేశారు, ఆ మెసేజ్ చూడకుండా ఫార్వర్డ్ చేశారు. అంటే మన లాస్ట్ లో హాస్పిటల్లో ఉంటాం, ఇంకొక 7 days చనిపోకముందే ఆయన చనిపోయారని మెసేజ్ పెట్టారు. అంటే ఎంత ఘోరాతి-ఘోరమైన మెసేజెస్ అలాగా సోషల్ మీడియాలో అవుతున్నాయి. ఈ సోషల్ మీడియా వచ్చిన మెసేజ్లు, ఫేక్ మెసేజ్లు ఎక్కువ అవుతున్నాయని నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. ఈ గ్రంథాలయం అనేది మనం ప్రతి బుక్ చాలా వాల్యుబుల్, వందలాది బుక్స్ ఉంటాయి, మనకి ఉపయోగపడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒక బుక్ కొనుక్కోవాలంటే ఈరోజు చాలా వందల డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అదే గ్రంథాలయంలో అందరూ ప్రొవైడ్ చేస్తే అన్ని కాంపిటీషన్ బుక్స్ ఇక్కడ దొరికే అవకాశం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇదివల్ల మీకు పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, ఎన్టీ రామారావు గారు గ్రంథాలయంలో బాగా ప్రోత్సహించారు. సో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎట్ ఏ టైం 585 గ్రంథాలయాలు ప్రారంభించారు. నిజంగా అప్పుడు అది ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఈ గ్రంథాలయాలు యూత్ బిహేవియర్ కి పాజిటివ్ గా ఉంటాయి అండ్ యువత అట్రాక్టివ్ చేయొచ్చు. అలాగే ఈ ప్రతి బుక్స్ అవైలబుల్ గా దొరకడానికి గ్రంథాలయాలు సహాయపడతాయని ఆనాడు సీఎం గా ఉన్న ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించారు. అలాగే ఈ టెక్నాలజీలో గ్రంథాలయాలు కూడా మనం అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు కంప్యూటర్ ఇవ్వడం చాలా చాలా ఉపయోగం. ఇందాక ఆయన చెప్పారు, ఒక జెరాక్స్ కి నిజంగా 2 రూపీస్ కరెంట్ లేకపోతే 5 రూపాయలు జెరాక్స్ కి. చాలా మంది అది మీట్ అవ్వలేని పరిస్థితి చాలా కుటుంబాలు ఉన్నాయి. అంటే ఎవరు ఈరోజు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కాదంటలేదు, బట్ అవన్నీ మీట్ అవ్వాలని చాలు. అటువంటిది ఉపయోగపడే, ఈ టెక్నాలజీకి ఉపయోగపడే కంప్యూటర్ను తెచ్చివ్వడం మీరు లైబ్రరీగా మీరు కృషి అండ్ మిగతా సంస్థలందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ గూగుల్ మంచిగుంది చెడుగుంది. ఒకసారి కానీ సెర్చ్ చేస్తే 82 మిలియన్ పుస్తకాలు మనకి డౌన్లోడ్ అవకాశం ఉంది. అది కూడా మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఒక వెబ్సైట్ లో దాదాపు 83 మిలియన్స్ అంటే దాదాపు 8 కోట్ల పైన బుక్స్ డౌన్ అవుతాయి. అటువంటి కంప్యూటర్ ని తయారు చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మేడం గారికి, అలాగే నాతో మిగతా స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులకి, విద్యార్థులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మంచి కార్యక్రమానికి నాకు ఆహ్వానించినందుకు నా లైబ్రరీ రామారావు గారికి, అలాగే గణేష్, ముఖ్యంగా మా బ్రదర్ మేమున్న స్వచ్ఛంద సంస్థ మూర్తి గారు, అలాగే గోపాలరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం కొన్ని కార్యక్రమాలకి అటెండ్ అవ్వాలని మనం ఊళ్ళో ఎవరుతుంటాం. ఎందుకంటే గ్రంథాలయం అనేది ఒక ఏమంటారు దేవాలయంతో సమానం. ఇలాంటి దేవాలయం మనం గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టేదాంతో ఎంత సమానమో ఇది కూడా అంతే. సో ఇలాంటి కార్యక్రమాలకి నన్ను కూడా ఆహ్వానించినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. అంచేత ఈరోజు ముఖ్యంగా మీ ఆల్రెడీ గ్రంథాలయం గురించి లాస్ట్ వారోత్సవాలు, ముగింపు వారోత్సవాలు చాలా విషయాలు మాట్లాడుకున్నాము. సో మీకు ఉపయోగపడే బుక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు. అలాగే పిల్లలకు కూడా కావాల్సిన చిన్న చిన్న కథల బుక్స్ ఇవన్నీ కూడా సేకరిస్తున్నారు. ముఖ్యంగా రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే నేను గురజాడ గ్రంథాలయాలు చదివినప్పుడు అతను లైబ్రేరియన్స్ ఉండేవారు, స్టాఫ్ నాకెందుకులే అని అన్నట్టు వర్క్ చేసేవారు తప్పించి, కానీ కొన్ని ఎవరి దగ్గరైనా దాతల దగ్గర మంచి బుక్స్ సేకరిద్దాం, లేకపోతే ఇంకో రకంగా అని చెప్పేసి ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు. సో ఈరోజు రామారావు గారు మీకోసం అంత కష్టపడి ప్రతి ఒక్కరిని నాకు ఇది కావాలి అది కావాలి అనేసి అని చెప్పేసి, అంటే సామెత ఉంటుంది, అడగింది అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టు. రామారావు గారు అడగబట్టే ఈరోజు గోపి గారిని అడిగారు కాబట్టి, గోపి గారు మన మూర్తి గారికి చెప్పారు కాబట్టి ఈరోజు మన కంప్యూటర్ అనేది మీకు వచ్చింది. ఇలాగే ఇంత మంచి అధికారి మీకు ఉన్నందుకు మీరు వినియోగించుకోవాలి, మంచిగా వినియోగించుకోవాలి. అతను ఉన్నంతకాలం, అతను సర్వీస్ చేసేంతకాలం మీరు కూడా మంచి పేరు తెచ్చుకొని మీరు మంచి ఉద్యోగాలు పొంది మీరు ఉన్నత స్థితిలో ఉండి తిరిగి మళ్ళీ ఇదే గ్రంథాలయానికి మీ వంతు సహకారాలు అందించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆశిస్తూ, ముఖ్యంగా మా బ్రదర్కి ఎంతో కృతజ్ఞతలు తెలియజేయాలంటే, ప్రతి ఒక్కరు ఏవో సేవా కార్యక్రమాలు చేస్తారు. అంటే నేను చేస్తాను, గోపాలగా చేస్తాను. విద్యకు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమాజం బాగుపడుతుంది.
సో అంత మంచి కార్యక్రమాన్ని తను భుజస్కంధాల మీద మన సార్ ఎల్ఐసి డెవలప్మెంట్ సార్ కూడా దానికి చేయూతను అందించి ఇచ్చేయడం అనేది ఎంతో అతనికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సో ఇలాంటి కంప్యూటర్ని మీరు మంచి విషయాలకి, అంటే మీరందరూ మంచి పిల్లలే ఇక్కడ చదువుతున్న వాళ్ళందరూ, ఎందుకంటే మీ భవిష్యత్తు మీకు కళ్ళెదితే కనిపిస్తుంది. సో దాన్ని దుర్వినియోగపరచకుండా ఆ కంప్యూటర్ని జాగ్రత్తగా మనది అని అనుకోవాలి. ఎందుకంటే చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే మన ఇంట్లో వస్తువు అయితే ఒకటి, బయట వస్తువు అయితే ఒకటి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్తున్నాను, కరెంట్ ఆదా గురించి. నేను గురజాడ స్కూల్లో టీచర్గా పనిచేసినప్పుడు క్లాసులు అయిపోయిన తర్వాత లైట్లు ఫ్యాన్లు ఆపేసి నేను వచ్చేసేవాడిని. మిగతా స్టాఫ్ ఎవరు కూడా ఆయాలు వచ్చి ఆపుకుంటారులే అని వెళ్ళిపోతున్నారు. మరి కరెంటు బిల్లు కంటిన్యూగా అయితే వేసవికాలం వచ్చేసరికి ఎవరు బాధపడతారు? మనమే బాధపడతాం. ఈ అలవాటు ఎవరికి రావాలంటే పిల్లల్లో నేర్పించాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అనవసరమైన ఫ్యాన్లు లైట్లు వేసేసి ఇవన్నీ. సో అంటే చెప్తున్నాను, ఈ కంప్యూటర్ మనది మీది అని అనుకుని మీరు జాగ్రత్తగా వాడుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని పాడవకుండా జాగ్రత్త చూసుకొని సో మంచి దానికి వినియోగించుకొని సార్ ఇందాక చెప్పినట్టు సర్టిఫికేట్లుగా లేకపోతే జెరాక్స్లకు దేనికో మరిన్ని కార్యక్రమాలు మీరు మంచిగా అభివృద్ధి చెందాలని, అలాగే ఈ మరిన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మీకు తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్ అండి. అందరూ ఒకసారి దయచేసి కొంచెం అలా వేదికను అలంకరించిన ఈ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు, మన పెద్దలు ఋషులు మహర్షులు అందించిన వెలకట్టలేని వారసత్వ సంపద. ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైనే ఉంది. మరి మహనీయులు గురజాడ గారు చెప్పారు, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టవో. అటువంటి మహనీయుల అమృత వాక్కుల స్ఫూర్తితో మరి అలాగే పక్కన మన సహచర మిత్రులు రాష్ట్రంలోనే మొబైల్ గ్రంథాలయం అంటే గుర్తొచ్చే వ్యక్తి ఆశయ సేవా సంస్థ అధినేత శ్రీ రెడ్డి రమణ గారు. ఆయన ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ అందరూ హృదయాల్లో ఒక సుస్థిర స్థానాన్ని ఆయన సంపాదించారు. అంటే మన జననం ఒక సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం ఒక చరిత్ర సృష్టించే దిశగా ఉండాలని మహనీయులు చెప్పిన అడుగుజాడల్లో ఈరోజు ఆ మహనీయుడు మన మధ్య లేకపోయినప్పటికీ మానవాళి ఉన్నంత వరకు, పుస్తక పఠనం ఉన్నంత వరకు నిత్యం మన హృదయాల్లో మనం మెదిలే పేరు రెడ్డి రమణ సోదరులు. ఆయన ఆత్మ శాంతించి ఆయన సద్గతుల్లో ఉండాలని, ఆయన కుటుంబం అందరూ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భగవంతుని ప్రార్థిస్తూ పెద్దలందరూ చెప్పారు. ఇవన్నీ కూడా విషయాలన్నీ మనం ఆచరిస్తూ సద్గతులు పొందాలి, ఉన్నత స్థితులకి చేరాలన్నమాట. మీకు కావలసిన సౌకర్యం మీ అధికారి రామారావు గారి సూచన మేరకు ప్రముఖులందరూ అందించారు. ఈ వ్యక్తులందరూ కూడా ఎక్కడి నుంచో నిధులు వచ్చేసే కానీ లేకపోతే ఏవైనా ఆర్థిక వనరులు కూడా వీళ్ళకేం పుష్కలంగా వచ్చేవి కాదండి. ఎవరు కూడా వారు చేస్తున్న వృత్తిలో వారు కష్టపడే కష్టంలో కొంత కష్టాన్ని పక్కన పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచనలో ఉంటారు. కొందరు నేనైతే 10 మంది తీసుకెళ్ళి పార్టీ చేద్దాం అనుకుంటాను. మరొక ఇటువంటి మహనీయులు అయితే 10 మందికి ఏదో విధంగా ఉపయోగపడే సేవ చేసేటట్టు ఆ డబ్బుల్ని వినియోగిద్దామని ఆలోచిస్తుంటారు. ఈ మహనీయులందరూ కూడా అటువంటి సదుద్దేశాలతో ఉండి మీరు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఒక సదుద్దేశంతో ఈ ఆర్థిక నిధిని ఏర్పాటు చేసి ఈ అమూల్యమైన వెలకట్టలేని వస్తువుని మీకు అందించారు. దాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకొని మంచి ఉన్నత స్థితిలో ఉండాలని ఆశిస్తూ, అదేవిధంగా ఈ మహనీయుల మాటలు చాలా మంది సార్ చెప్పారు, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గారు, మరి మూర్తి సోదరులు కానివ్వండి, ఎవరు చెప్పినప్పటికీ వాటిలో విషయాలన్నీ మీరు సేకరించి బాధ్యత పడాలండి. ఇప్పుడు సార్ చెప్పారు ప్రకృతి సహజ వనరుల మీద
ఫ్యాను, ఇవన్నీ చిన్నవిలా ఉంటాయి. ఏంటి మాకు ఇంత వయసు వచ్చింది, ఫ్యాన్ స్విచ్ ఆపమంటారు, లైట్ ఆపమంటారు, ఇవేంటి మాకు తెలియదు అన్నట్టు. ఇవి కావాలండి. ఇవి మనం పాటించగలిగితే చాలండి. డిసిప్లిన్ అంటారు దీన్ని. ఒక ట్యాప్ దగ్గర నుంచి వాటర్ వెళ్ళిపోయినా, ఇవన్నీ కూడా సహజ వనరులు అండి. గాలి, నీరు ఇవన్నీ కూడా సహజ వనరులు. ఇప్పటికే చాలా అన్యాక్రాంతమై ఎంతో మనం కోల్పోతున్నాం. మన పూర్వీకులు అంటే ఒక 100 సంవత్సరాలు చూసుకుంటే మన తాత, మన తండ్రి, మనం ఈ ఫ్రేమ్లో మనం ఒక 100 సంవత్సరాలు చూసుకున్న సహజ వనరుల్ని చాలా మనం కోల్పోయాం. మరి ఇటువంటి వాటి మీద కూడా మీరు పిల్లలు సామాజిక అవగాహన పెంచుకొని మీ గ్రామాల్లో పిల్లల్ని కొందరు కూర్చుని పెట్టి ఒక అరగంట అయినా వాళ్ళకి కొన్ని విషయాలు తెలియచేయండి. ఒక మాతృభూమి కానివ్వండి, లేకపోతే ఒక మేమున్నాం కానివ్వండి, ఒక మనజనం కానివ్వండి, మరొక సంస్థలన్నీ కూడా కాకుండా మీరే మాతృభూమి, మీరే మనజనం అలా భావించి ప్రతి వ్యక్తి కూడా మీకున్న నాలెడ్జ్ని గ్రామాల్లో పిల్లలు ఉన్నారండి, వాళ్ళు ఈరోజు మనం ఎలా తీర్చిదిద్దగలిగితే వాళ్ళు ఆ విధంగా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. వాళ్ళు ఇప్పటికే గ్రామాల్లో ఆ బాధ్యత యువతకి చాలా తక్కువైంది. దయచేసి ఇలా అంటున్నాను, దయచేసి అనుకోవద్దు. మేము ఫీల్డ్లో వెళ్తున్నాం, ప్రతిరోజు ప్రతి ఏరియాలో తిరుగుతున్నాం, చాలా బాధ అనిపిస్తుంది. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, మనం ఏం చెప్తే అది వింటారు. అటువంటి మీరు కూడా హోల్డ్ చేసుకోండి. మీరు అందరు కూడా గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తులే నేను అనుకుంటున్నాను. సో కొంత సమాజం నుంచి మీరు నేర్చుకొని కొంత ఉన్నారు. పరిస్థితులు కూడా మీకు తెలుసు, కష్టం ఏంటి నష్టం ఏంటి, మన తల్లిదండ్రులు మన స్థితికి రావడానికి వాళ్ళ పడిన కష్టం ఏంటి అనేది. చిన్నపిల్లల మీద కొంచెం దృష్టి పెట్టండి. ఎలిమెంటరీ నుంచి 10th లోపల ఉన్న పిల్లల్ని కూర్చొని పెట్టి 2 విషయాలు చెప్పండి. ఒక్క అరగంట మనకి ఇచ్చే భగవంతుడి ఇచ్చే 24 గంటల్లో ఒక్క అరగంట కేటాయించి వాళ్ళందరినీ కూడా మనతో పాటు తీసుకువెళ్దాం. మంచి సమాజాన్ని నిర్మించే దిశగా మనం కూడా నేను సైతం అని ఒక ఈశ్వరేణులా మనవంతా కృషి మనం చేద్దాం. మీ అందరికీ వేడుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై శ్రీ గంగా మాతాకి, గో మాతాకి, భూ మాతాకి, సనాతన ధర్మకి జై శ్రీరామ్. అదేవిధంగా కార్యక్రమాలు మాట్లాడేస్తారు. జై శ్రీమన్నారాయణ. మిత్రులు కేఎస్ఎన్ గారి పిలుపు మేరకు మేము రావడం జరిగింది. ఈ లైబ్రరీ కోసం ఒక 3 వారాల క్రితం 4 వారాల క్రితం ఒకసారి ఇలా మాట్లాడుకున్నాం. ఇలా లైబ్రరీలో ఒక కంప్యూటర్ పెట్టాలనుకుంటున్నాను, కానీ ఇంకా లేట్ అయిపోయిందని చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. అది ఇవాళకి ఇలా జరగడం కొంచెం హ్యాపీగా ఉంది. రెండవది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఫోటోలో ఉన్న వ్యక్తులందరూ కూడాను కొన్ని వేల పుస్తకాలు చదువుంటారు. ఇప్పుడు మనం సెల్ ఫోన్లో చూస్తున్నాం, కానీ పుస్తకంలో చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి దానికి అలవాటు పడిన తర్వాత మనం మళ్ళీ మర్చిపోతాం. పుస్తకం అనేది ఒక 100 మంది స్నేహితులతో సమానం. లైబ్రరీకి అనేది నేను కూడా చాలా సందర్భాల్లో వెళ్ళున్నాను. చాలా వరకు నేను లైబ్రరీలోనే నేను కూడా గ్రూప్స్ ఎగ్జామ్స్ గట్రా రాస్తున్నాను. ఆ తాలూకు మెటీరియల్ అంతా కూడాను నేను లైబ్రరీ నుంచే తీసుకొని చదవడం జరిగింది. సో అందుకని ఆయన అలా అని కాకుండా అడగగానే మేము కలిసాం అంతే. సో ఇదే గొప్ప విషయం కాదు, కానీ మేము చేసింది ఇందులో ఇలా చదువుకొని రావడం అనేది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడాను ఇలాంటి లైబ్రరీలోనే చదువుకొని వచ్చారు. అందరికీ మంచి మంచి బుక్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఈ కంప్యూటర్ ఏదైతే ఉందో దీనిలో ఇక్కడ ఉన్నటువంటి బుక్స్ కానీ అన్నీ కూడాను స్టోర్ చేసుకొని ఏ ఒక్క బుక్ కూడాను బయటికి వెళ్ళిపోకుండా అది మన తర్వాత ఇంకోళ్ళకి ఉపయోగపడాలి అలా ప్లాన్ చేసుకొని, ఇంకా ఎంతోమంది ఇంకా చాలా చాలా మంచి బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అన్నింటినీ కూడాను మీ ఫ్రెండ్స్ అందరూ కూడా గ్యాదర్ చేసుకుని ఉంటే మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడాను ఆ బుక్స్ని చదివి మంచి పొజిషన్కి వస్తారు. థ్యాంక్ యూ. ఈ గ్రంథాలయంలో కేఎస్ఎన్ మూర్తి గారు మాకు ముందుగా 2 వారాలు 3 వారాల క్రిందట ఇలాగా అవసరం పడుతుందని చెప్పేసి మామూలుగా మాకు చెప్పడం జరిగింది. అయితే మా వంతు తోడ్పాటుగా
మేము కొంచెం ఏదో ఇద్దామని అనుకున్న సంకల్పంతో వచ్చాం. అయితే ఇది ఇచ్చింది ఏది కాదు, కానీ అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు వీళ్ళు అర్థం చేసుకుంటారు, మామూలుగా అది ఎంతవరకు ఉపయోగపడుతుందని మేము అనుకునేవాళ్ళం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సమూహాన్ని, లైబ్రరీని, ఇంతమందిని చూసిన తర్వాత అయ్యో ఇంత అంటే చదువుకున్నాం చేసాం కానీ ఇంత ఉపయోగకరంగా ఉంటుందని అనుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో మమ్మల్ని ఇంకా మీరు ముందుకి మేము కూడా పాలు పంచుకుంటాం. మాకు అవకాశం భగవంతుడు కల్పించాలని, మీ అందరూ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని మంచిగా ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. రోగి చంద్రశేఖర్ గారు అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ, పిల్లలందరికీ నా యొక్క అభినందనలు. ఇక్కడ నేను అంటే మూర్తి గారు అనే వ్యక్తి మీ అందరికీ నూతన పరిచయం కొంతమందికి అయ్యి ఉండొచ్చు, కానీ అక్కడ స్నేహితులు అంటే స్కూల్ మీట్ మాట, స్కూల్ ఫ్రెండ్, మొదటి క్లాస్మేట్. అయితే ఆయన ఆశయాలు నచ్చి నేను ఫేస్బుక్లో చూసి, అంటే మాకు 10th అయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఎప్పుడో ఫేస్బుక్లో ఆయన చూసిన తర్వాత నేను ఆయన ఆదర్శాలు నచ్చి నేను జాయిన్ అవ్వడం జరిగింది ఒక మెంబర్గా. అయితే ఈరోజు నేను ట్రెజరీగా అందులో చేస్తున్నాను. కానీ అక్కడ పదవి అనేది పక్కన పెడితే సేవ అనేది ముఖ్యం. అంటే చాలా మందికి మనసులో ఉంటుంది సేవ చేయాలని ఉంటుంది, కానీ దానికి ఛానల్ దొరకదు, సరైన ఛానల్ దొరకదు. లేదంటే ఎవరికైనా ఇద్దాం ఒక 500 వెయ్యిస్తే ఏమనుకుంటారనే ఫీలింగ్, లేదంటే కొంతమంది డబ్బు సాయం చేయలేకపోవచ్చు. అంటే ఒక సేవ ఒకసారి కష్టపడి చేసే తత్వం ఉంటుంది, కానీ ఎవరికి చేయాలి ఎలా చేయాలి తెలియదు. ఇప్పుడు సార్ ఇక్కడ అన్నట్టుగా ఆయన ఇచ్చే అమౌంట్ ఎంతైనా అవ్వచ్చు. ఇక్కడికి వచ్చి ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఆయనలో మళ్ళీ ఫైర్ అయింది, ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఇంకా చెయ్యాలనే ఫీలింగ్ అయింది. అంటే మనం నడవడం వేరు. ఇప్పుడు గాంధీజీ గారు స్వాతంత్ర ఉద్యమానికి ఆయన మొదటి అడుగు వేసిన తర్వాత ఆయన వెనక అనేక మంది అనే వ్యక్తులు వచ్చారు. అలాగే మేమున స్వచ్ఛంద సంస్థకి మా అధ్యక్షుడు నా మూర్తి నా డియర్ మూర్తి అని రాసుకుంటాను నేను, నా ఫ్రెండ్. ఆయన అడుగుజాడలో అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు, డోనర్స్ ఉన్నారు. ఆయన ఏం చెప్తే అది అంటే ఆయన పారదర్శకతకి నిదర్శనం చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బులనే ఇస్తారు, అది ఏమైంది ఎంత అయింది లెక్కలాడడం ఏమి ఉండదు. కారణం ఏంటంటే ఆయన యొక్క క్యారెక్టర్, యాటిట్యూడ్ నచ్చి ఆయన అడుగుజాడలో నేను లైఫ్ లాంగ్ నేను ఆయన వెనకాల ఉంటానని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రంథాలయ సంఘం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లంటే పెద్దలందరూ మాట్లాడారు, ఎంతకన్నా ఎక్కువ మాట్లాడడానికి ఏమి ఉండదు నాకు తెలిసి. అన్ని మంచి విషయాలు అందరూ మాట్లాడారు. కనుక సేవ అనేది ముఖ్యం. మనం సమాజంలో సేవ అనేది డబ్బు పరంగా కాదు, మనిషి చేయొచ్చునిచ్చేది ఒక మంచి మాట అయినా, ఒక ఫలానా ఒక వ్యక్తి కావాలి అవసరానికి, లేదంటే ఒక వ్యవస్థ కావాలంటే దానికి దారి చూపే వ్యక్తి కూడా సేవ చేసినాడు నా ఉద్దేశం. ఆ విధంగా ముందుకు పోవాలని, సేవకి మనకి సేవ అనేది చేసేదానికి నెక్స్ట్ జనరేషన్ కి ఆదర్శం ప్రతి ఒక్కరు అవ్వాలి. ఈ రోజు మీ అవ్వచ్చు, రేపు మీరు అవ్వచ్చు, మీ నెక్స్ట్ జనరేషన్ అవ్వచ్చు. అలా చేస్తారని మనస్ఫూర్తి కోరుకుని అందరికీ సెలవు తీసుకుని ధన్యవాదాలు. ఈరోజు మనం ఒకరోజు ఈ గ్రంథాలయం నుంచి పుస్తకాలు కావాలని పద్మలత మేడం గారు, రామారావు గారు, చింతల్ మేడం గారు ఈ గ్రంథాలయంకి పుస్తకాలు కావాలని పిలిచినప్పుడు, పుస్తకం ఎంత విలువ కాదు కానీ ముందు గ్రంథాలయం చూడాలి. చూసిన తర్వాత దీని పరిస్థితులు ఏంటో తెలిస్తే మనం ఏదైనా చెయ్యొచ్చు అని. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెద్దలు అంటారు ఖాళీ చేతితో ఎందుకు వెళ్ళడం, ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళంటే పుస్తకాలు పట్టుకుని వచ్చాం. ఫస్ట్ ఈ గ్రంథాలయానికి పుస్తకాలు పట్టుకొని వచ్చేటప్పుడు పుస్తకాలు ఇచ్చిన తర్వాత ఇలాగే అందరినీ గౌరవించుకుంటున్నారు. మాట్లాడుతున్నప్పుడు కంప్యూటర్ అవసరం అన్నారు. అంటే సంకల్ప బలం ఎంత గొప్పగా ఉంటుందో మీకు చెప్తాను. ఆ రోజు నా జోబులో రూపాయి లేదు, ఈ రోజు నా జోబులో రూపాయి ఉండదు, భవిష్యత్తులో కూడా ఉంటుందని నేను ఆశించట్లేదు. ఆ కంప్యూటర్ ఎంత రేట్ ఉంటుంది కూడా నాకు తెలియదు, రేట్ ఎంత ఉంటుంది కూడా తెలియదు. వీళ్ళు కంప్యూటర్ కావాలన్నారు. అలాగేలేండి నేను కంప్యూటర్ రెడీ చేసుకుంటాను, మీరు ఎప్పుడు రెడీ అవుతారో రెడీ ఉన్నాను. జనరల్గా నాకు ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కానీ ప్రోగ్రామ్ ముందు కానీ మా స్వచ్ఛంద సంస్థల కుటుంబ సభ్యులతో డిస్కషన్ చేస్తాను. ఎక్కువగా ఇతనితో, ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ నాగేశ్వరరావు గారితో, మన ప్రసాద్ పట్నాయక్తో, ఇలాగ నాకు ఒక 10 మంది 15 మంది మిత్రులు ఉన్నారు. మిత్రులు ఉండేటప్పుడు ఇలాగ ఈరోజు నేను గొర్రెల గ్రంథాలయంకి వెళ్ళాను, మనం వాళ్ళు పుస్తకాలు అడిగారు, ఇచ్చాము. పుస్తకాలతో పాటు వాళ్ళు కంప్యూటర్ కావాలని అంటున్నారు. పిల్లలు చూస్తే నాకు కూడా నీడ్ అనిపిస్తుంది, ఎందుకో చేద్దామనేసి అంటే బ్రదర్ అన్నారు నేను ఏర్పాటు చేస్తాను అన్నారు.
మూర్తి బ్రదర్ ఏమన్నా సంస్థలు ఏర్పాటు చేస్తామన్నప్పుడు నా మనసులో అనిపించింది, ఏర్పాటు చేస్తామంటున్నారు, ఇతను మనకు 2000 ఇస్తాడా, 1000 రూపాయలు ఇస్తాడా, లేకపోతే ఇంకేమైనా చేస్తాడా, నేను చేయవలసిన దానికి ఏదో ఒకటి తోడ్పాటు చేస్తారనుకొని నేనేమన్నానంటే, బ్రదర్ మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసి మిగతాది నాకు చెప్తే నేను మిగతాది ఏర్పాటు చేసుకుంటున్నాను చెప్పాను మొదటిసారి అతనికి. చెప్పినప్పుడు అలా మేము మాట్లాడుతున్న కొద్ది అతను అన్నారు, బ్రదర్ మీరేం పెట్టద్దు నేనే మొత్తం చూసుకుంటాను అన్నారు. నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే నేను మందు తాగడానికి వెళ్తాను రా అంటే ఇక్కడ వచ్చేవాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. నేను గంజాయి అమ్ముదాం రండి అంటే వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం పేకాడదాం అంటే వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. విందులకి వినోదులకి వెళ్దాం రా అంటే చాలా మంది వస్తారు. ఈ సమాజంలో మంచి పని చేయడానికి రావాలంటే కుడి చేయి ముందుకెళ్తే ఎడం చేయి వెనకలాగే పరిస్థితి. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే మంచి పని చేయడం అంత సాధ్యం కాదు, చాలా అసాధ్యం. మనం స్టేటస్లో ఫోటోలు పెట్టినంత ఈజీ కాదు స్టేటస్ తెచ్చుకుని అక్కడ ఫోటోల్లో ఉండడానికి. అందరూ స్టేటస్లో ఫోటో పెడతారు, వాళ్ళు స్టేటస్ తెచ్చుకున్న తర్వాత అక్కడ ఫోటోలు అంటించారు. ఎవరినైనా గమనించండి, ఈరోజు అక్కడ రెడ్డి రమణ గారు ఉన్నారు, గురజాడ అప్పారావు గారు ఉన్నారు, ఇక్కడ చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వీళ్ళందరికీ సెల్ ఫోన్ లేవు, స్టేటస్ పెట్టుకోలేదు, వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు. మనం ఇప్పుడు ఫేస్బుక్లో ఫండ్ కావాలంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరు ఫండ్ ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళకి ఒక మంచి సంకల్పం ఉంది కాబట్టి నడిచారు. మనం వాళ్ళ దారిలో నడాలనుకోవాలి. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, చాలా మంది నన్ను అంటారు ఎందుకు అలాగ అంటారని. నాకు ఎప్పుడు ఒక కోరిక ఉంటుంది, నేను చచ్చిపోయే లోపు నేను ఏదో ఒక గ్రామంలో నా విగ్రహం చూడాలనుకుంటాను. నేను అది ఊరికి రాదు ఎవరికి, అది ఎన్నో త్యాగాలు చేయాలి, దాని వెనకాతలు ఎన్నో ప్రయాణాలు చేయాలి. నిన్న ఇదే రూట్లో వెళ్ళి చీపురుపల్లి వెళ్ళాను, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితికి జిల్లా అధ్యక్షుడు. ఆ వాదనలో నేను అక్కడికి వెళ్ళాను. ఈ రోజు మాతృభూమి కార్యదర్శికి ఎక్కడికి వచ్చాను, మధ్యాహ్నం ఎక్కడో, రాత్రి ఎక్కడో, పిల్లమేమవుతుందో తెలియదు, పిల్లలు ఏమవుతుందో తెలియదు. ఈ సమాజంలో త్యాగం చేయకంటే ఏది రాదు. చాలా మంది మహాత్మా గాంధీ మూర్ఖుడు, వాడి పక్కన అమ్మాయిలు ఉంటే కానీ నల్లేరైనవారు కాదు. వాళ్ళలాగా ఒక్కరోజు త్యాగం చేసి చూడండి. మీ కుటుంబం గురించి మీరు నిర్వహణ చేయండి, ఒక్కరోజు మీ ఊరు బాగుపడాలని. మనం చాలా పవిత్రమైన వ్యక్తులు. ఒక మనిషి 99 తప్పులు చేస్తే అందులో అతను చేసిన ఒక్క మంచి గురించే ప్రస్తావన చేయండి తప్ప మిగతా 99 విషయాల గురించి మాట్లాడద్దు. ఆ 99 విషయాలు అతని జీవితాన్ని నాశనం చేస్తాయి. ఆ ఒక్క మంచి విషయాన్ని మనం గ్రహిస్తే మన జీవితాల్లో వెలుగులు నింపుతాయి. ఈరోజు దేశంలో ఎన్నో విద్యుత్ కాంతులు వెలిగిస్తున్న సూర్యుడిచ్చే కాంతి ఎవరెవరు. మనం ట్యూబ్లైట్ని కాదు ఆదర్శంగా తీసుకోవాల్సింది సూర్యుడిని. సూర్యుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు తెలుసా? శీతాకాలమైనా 6 గంటలకు వస్తాడు, వేసవికాలమైనా 6 గంటలకు వస్తాడు, వర్షాకాలమైనా 6 గంటలకు వస్తాడు. ఏ మనిషి అయినా సూర్యుడిలో వెళ్ళగాలంటే క్రమశిక్షణ, టైం సెన్స్ ఉండాలి. ముందు మనం ప్రతి ఒక్కరు అది ఒకటి నేర్చుకోవాలి. మనం చాలా మందికి వెలిగివ్వాలనుకుంటున్నాం, మనకు ఒక టైం ఉండాలి. గోపి సొసైటీలో ఒక పవిత్రమైన వ్యక్తి, కన్యమూర్తి ఒక పవిత్రమైన వ్యక్తి, డిఓ గారు ఒక పవిత్రమైన వ్యక్తి, అతను ఒక పవిత్రమైన వ్యక్తి, ఇతను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పవిత్రమైన వ్యక్తులు. ఈ పవిత్రమైన వ్యక్తులు ఏది చెప్పినా ఎదురుగా కూర్చున్న వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ నీతి నిజాయితీగా మంచి మాటలు మాత్రమే మాట్లాడగలరు. మన ప్రవర్తన అందరూ గమనిస్తారు. గోపి గారు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఏ విధంగా కూర్చున్నారు, ఇతను జుట్టు ఎలాగుంది, ఇతను బట్ట ఎలాగుంది, ఇతను పౌడర్ రాసుకొచ్చాడా, పాండ్స్ రాశాడా, ఫెయిర్ కొట్టాడా చూస్తారు. మనం ఇక్కడ కూర్చునేటప్పుడు మన వేష భాషలు అన్నీ కూడా చాలా స్పష్టంగా ఉండాలి. ఈరోజు గురజాడ వర్ధంతి మనం చేసుకుంటున్నాం. గురజాడ గారు అంత గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకో తెలుసా? నేను నా కులం తప్ప మిగతా కులాలన్నీ తప్పులు చెప్తాను. గురజాడ గారు తన కులంలో నుండి తన కులం చేసిన తప్పులు కూడా చూపించారు. కాబట్టి సభ్య సమాజానికి గురజాడ గారు ఒక స్ఫూర్తి అయ్యారు. ఇది మనందరం గురజాడని చూసి నేర్చుకోవాలి. ఎదుటోడు తప్పులు చూసి మీరు ఎత్తి చెప్పడం కాదు, తప్పు ముందు మనలో మనం చూసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం ఈ సొసైటీకి, నేను ఎంతవరకు నిజాయితీగా ఉన్నాననేది మనస్ఫూర్తిగా మనందరం కూడా తీసుకోవాలి. సోదరులారా, ఈరోజు మనం అక్కడ కూడా చూసాం,
ఫస్ట్ గ్రంథాలయం కంప్యూటర్ మీద కీబోర్డు మీద నన్ను కొట్టమన్నారు. నేను భారతమాత అని కొట్టాను. నేను భారతమాత కొట్టానని నేను గొప్పని కాదు, మీరు దేవుడి పేర్లు కొట్టారని తప్పు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం మరొకటి మర్చిపోతున్నాం. దేవుణ్ణి పూజించడం కన్నా భారతదేశాన్ని పూజించడం ముందు అందరికీ నేర్పాలి. మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశాన్ని ప్రేమించగలిగితేనే మనం ఏ దేవుడినైనా ప్రేమించగలం. దేవుడి కన్నా గొప్పది భారతదేశం. మనల్ని చాలా భరిస్తుంది. ఇక్కడ అనేక రకాల స్మగ్లింగ్లు చేసిన వాళ్ళు ఉన్నారు, దోపిడీలు చేసిన వాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు. మన మధ్యన చాలామంది చలామణి అవుతున్న ఇంట్లో కన్న తల్లిదండ్రులు కోపగించుకున్న ఈ భారతదేశం భరిస్తుంది. అదే మన భారతదేశం గొప్పతనం. ఇదందరూ మనం చేస్తాం. నీ ఊరు చెరువు నువ్వు కబ్జా చేసినా నిన్ను భూమి భరిస్తుంది, నీకు అందరిలాగే నీరు ఇస్తుంది. నీ చెట్లు నరికి అడవులన్నీ నాశనం చేసేస్తున్నా నీకు గాలి ఇస్తుంది. ఎవరు గొప్పతనం? ఇప్పుడు రామారావు గారు గొప్ప, గోపి గొప్ప, మూర్తి గారు గొప్ప, మన వాళ్ళందరినీ భరిస్తున్న భారతదేశం గొప్ప. ఇక్కడ వ్యక్తులుగా ఎవరూ గొప్ప కాదు. మనల్ని ఎంత సంస్కారంతో సభ్యతతో పెంచి తీర్చిదిద్దిన భారతదేశమే గొప్ప. మీరందరూ కూడా భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు ఇప్పటికే తెలిసాయి, ఇంకా తెలియజేసే విధంగా. ఎక్కడ కూడా ఒక స్వామి వివేకానంద గురించి చెప్పండి, ఒక గౌతమ బుద్ధుడి గురించి చెప్పండి, ఒక ఆజాద్ గురించి చెప్పండి, ఒక సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పండి, ఒక టంగుటూరి ప్రకాశం గురించి చెప్పండి. దాన్ని ఖచ్చితంగా అందరూ చూస్తున్నారు. భూమి మీద నడయాడిన దేవుళ్ళు. మనం చాలామంది దేవుడి పేర్లు చెప్తాం, వాళ్ళు ఎవరిని మనం చూడలేదు. మనం చూసిన వాళ్ళు చెప్పండి. ఈరోజు ఈ గ్రంథాలయంకి కంప్యూటర్ ఇచ్చారు, వీళ్ళు నిజంగా మీ పిల్లల పట్ల దేవుళ్ళు. రేపు మీరు ఉద్యోగాలు వస్తే మీ కుటుంబాలకు వీళ్ళే దేవుళ్ళు. మీరు దీపం పెడితే ఇచ్చే దేవుడే మీకు ఉద్యోగం ఇవ్వట్లేదు, అతను మీకు కొంత సపోర్ట్ చేస్తాడు. ఎవరో ఒకరు దండిస్తారు. ఇప్పుడు స్కూల్కి వెళ్తే మేడం గారు ఉంటారు, కొట్టేస్తారేమని భయంకి పిల్లలకి డిసిప్లిన్ ఉంటారు. అలాగే భగవంతుడు అనేవాడు మనకు భయపెట్టేవాడు. అంటే నేను తప్పు చేస్తే నాకు శిక్ష పడిపోద్దేమో, నేనేమైనా పాపం చేస్తే నాకు ఏమో జరిగిపోద్దేమని భయంతో దండించడానికి ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి దేవుడు ఉన్నాడు. భూమి మీద నడయాడే వాళ్ళు ముందు చూపించండి. మనకి ఎవరు దేవుడు? సూర్యుడి దేవుడు. ఎందుకంటే ఆరోగ్యానికి విపరీతమైన విటమిన్స్ ఇస్తున్నాడు. గాలి దేవుడు, మనం బతకడానికి ఉపయోగపడుతుంది. చెట్టు దేవుడు, ఎలాంటి ఈట్లన్నీ మనం నాశనం చేసి అద్భుతంగా గోపురాలు పెట్టేసి వాటికి రంగులు వేసినంత వల్ల ఈ సమాజం ఏం మారిపోదు. ఒక గుడి కడితే 100 మంది బిచ్చగాలు తయారవుతారు. అదే ఒక గ్రంథాలయం కడితే 100 మంది అద్భుతమైన వ్యక్తులు తయారవుతారు. మీరు చూడండి, ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఏమి ఇవ్వాలో దాని గురించి ఆలోచించడం మానేసి అవసరం లేని ఇస్తున్నాయి. ఈ గొర్రెల మండలంలో 3 వైన్ షాపులు ఉన్నాయి. గ్రంథాలయాలు ఎన్ని ఉన్నాయంటే ఇది ఒకటే ఉంది. నిజంగా రామారావు గారు నడుపుతుంటారు కాబట్టి ఇది ఉంది, లేకపోతే ఎక్కడ బ్రాంతి షాప్ పెట్టేసేవారు. నిజమే. నేను రామారావు గారు అన్నారు హ్యాండిక్యాప్డ్ అని. అతనికి శరీరానికి అంగవైకల్యం కానీ మనసుకి అంగవైకల్యం కాదు. మనసుకి అంగవైకల్యంతో చాలా మంది బాగుపడుతున్నారు. ఈ సొసైటీకి మంచి చేయలేక, ఈ సమాజాన్ని ఉద్ధరించలేక, ఈ సమాజాన్ని ఇంకెంత నాశనం చేయాలన్న ఆలోచనతో చాలా మంది మానసిక వికలాంగులు ఉన్నారు. వికలాంగం అనేది రామారావు గారు చెప్తున్నాం, అది శరీరానికే తప్ప మనసుకు ఉండదు. చాలా మంది బ్లైండ్ వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇక్కడ విద్యార్థులు కూడా, మీరు కూడా ఉద్యోగం అని 10 సార్లు చెప్పానని కాదు, నిరుద్యోగులుగా మిగిలిపోకండి. ఆర్మీ అంటే జవానే కాదు, ఆర్మీలో ఆఫీసర్లు ఉన్నారు. మీ కుల వృత్తులు బట్టి అక్కడ బోల్డెన్ పోస్టులు ఉన్నాయి, చాలా ఉన్నతాధికారులు ఉన్నారు. భారతదేశంలో అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఏంటో తెలుసా? ఆర్మీలో ఎక్కువ మంది జవాన్లు మన ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు, తక్కువ మంది ఆఫీసర్లు మన జిల్లా నుంచే ఉన్నారు. అక్కడ అందరూ కష్టపడి వెళ్ళి గన్నులు పట్టుకుని కాల్చుకుంటున్నారే. నిజంగా వాళ్ళ ఆఫీసర్లు ఎవరు లేరు అక్కడ. ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ, మెడికల్ సెక్షన్లో కానీ, ఇంకా రకరకాల విభాగాల్లో. ఆ విధంగా మీరు ఎందుకు ప్రయత్నం చేయరు? దేశాన్ని రక్షించడం కన్నా మనకు సేవ రాదు. నిజంగా నన్ను ఇప్పుడు పిలిచి ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చేస్తుంటే నేను ముందు ఫలంగా వెళ్ళిపోతాను. ఎందుకంటే చచ్చిపోయినవాడు ఎప్పుడైనా చచ్చిపోతాడు. ఎవరూ చెప్పుకోకుండా చచ్చిపోయిన కనుక మన భారతదేశాన్ని రక్షించామని ఆత్మసంతృప్తితో చచ్చిపోవాలి. మీ అందరికీ చెప్పాను, మేము వస్తున్నాము, చప్పట్లు కొడుతున్నారు, మీరు వెళ్ళిపోతున్నారు, మీరు అడిగిన దాంట్లో ఇస్తున్నాం.
మీరు అడిగిన వెళ్ళే మేము ఇవ్వడానికి 40,000 రూపాయలు పెట్టి కంప్యూటర్ తేయడానికి కత్తి సత్యనారాయణమూర్తి ఎంతో కష్టపడి ఉంటాడు. కానీ 40 రూపాయలు పెట్టి మొక్క ఏంటి ఈ గ్రంథాలయంలో ఒక్కరోజు ఇల్లేదు. మీరు ఒక్క ఫోటో పెట్టారా గ్రంథాలయంలో నుంచి? ఎందుకు వేయలేకపోతున్నారు? ఇంత కష్టమైన పని మేము ఇంత ఈజీగా చేసాం కదా, అంత ఈజీ అయిన పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మనుషులకి ఇక్కడే చెప్తున్నాం, కావలసిన హక్కుల మీద అందరూ మాట్లాడుతున్నారు, సమాజానికి చేయవలసిన బాధ్యతలు అందరూ మర్చిపోతున్నారు. మనిషికి హక్కులు ఎంత అవసరమో బాధ్యతలు కూడా అంతే అవసరం. ఏం పర్యావరణం రక్షించవలసిన అవసరం మీకు లేదా? రక్షించండి. మీ ఊర్లో చెరువులు కబ్జాలు అయిపోతున్నాయి, మీ ఇల్లు కబ్జా అయిపోతేనే అయిపోయినట్ట? చెరువు కబ్జా అయిపోతే మీది కాదా? రేపు మీకు తాగడానికి నీళ్ళు లేకపోతే? ఈరోజు 20 రూపాయలు పెట్టుకున్న నీరు భవిష్యత్తులో మీరే కళ్ళెదురుగా చూస్తారు. మేము కాదు, మేము చచ్చిపోతాం, కానీ మీరు భవిష్యత్తులో చూస్తారు. 20,000 రూపాయలు పెట్టిన మీకు దొరకదు. 100 రూపాయలు కాదు, 20,000 రూపాయలు పెట్టినా దొరకదు వాళ్ళకి. ఇప్పటికే విశాఖపట్నంలో 2,000 అడుగులు లోతుకి వెళ్తే కానీ వాటర్ పట్టలేదు, ఏ సిటీలో కూడా గ్రౌండ్ వాటర్. ఇది ఎవరికి ప్రమాదం? చెరువులు రక్షించండి అంటే గ్రూప్లో ఇలా చూస్తారు, మాకేదో చెరువు సంబంధం లేదు, మా ఇంటికాడ ల్యాబరేటరీని కొట్టుకున్నామని. చెరువు అంటే దానికి కాదు, మనకు భూగర్భ జలాలకు అవసరం. ప్రభుత్వాలు అడవులు నడిపేసి నేషనల్ హైవే వేసి అభివృద్ధి అంటుంటే మీరు మొక్కలు లేకుండా ఆక్సిజన్లు పెట్టుకుని ఎన్నాళ్ళు బతుకుతారు చెప్పండి? ఆక్సిజన్ మనకి ఎంత అవసరం? మన కరోనాలో ఎంతమంది బాధపడ్డారు? ఇప్పుడు ఎవరైనా కొట్టగలమా? ఇప్పుడు భవిష్యత్తులో మన వెనక్కి ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మనం తిరిగితే కానీ ఆక్సిజన్ పెట్టుకునే పరిస్థితి. ఇలాంటి వర్ధంతులు కానీ జయంతులు కానీ ఏదైనా శుభకార్యం కానీ అశుభం కార్యం జరిగేటప్పుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరూ బాధ్యతాయుతంగా తీసుకోవాలి. ఎప్పుడో స్వామి వివేకానంద గారు చెప్పారు, 100 మంది ఉక్కు సగ్గలు లాంటి యువత దొరికితే భారతదేశం స్వరూపం మార్చేస్తాం. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా భారతదేశం స్వరూపం మార్చడానికి 100 మంది దొరకట్లేదు. కారణం ఏంటంటే భారతదేశాన్ని నాశనం చేయడానికి కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, బాగు చేయడానికి 10 మంది కూడా దొరికే పరిస్థితి లేదు. దీనికి మేమున్నామని కానీ, మన జనం కానీ, మదర్ తెరీసా కానీ, మాతృభూమి కానీ, డిఓ గారు కానీ వీళ్ళు ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తే జరిగిపోయేది కాదు. ఈరోజు ఈ ఒక్క గ్రంథాలయానికి మేము కంప్యూటర్ ఇవ్వగలం. మన జిల్లాలో ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి? వీళ్ళందరికీ ఎవరిస్తారు? బ్రాందీ సోపుకి కోట్లు పెట్టి టెండర్ పిలిచిన ప్రభుత్వం ప్రతి గ్రంథాలయానికి ఒక కంప్యూటర్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? సాధ్యం కాదు. వాళ్ళకి అమ్మఒడి ఇచ్చారు, నాన్నకు బుడ్డి ఇచ్చారు, తల్లికి వందనం అన్నారు. ఇవన్నీ చేస్తున్న ప్రభుత్వాలు ఈ గ్రంథాలయాలు ఎందుకు విస్మరిస్తున్నాయి? దీని గురించి మాట్లాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. మీరు మౌనంగా ఉండడం సమస్య కాదు. ఇక్కడ మీ గ్రంథాలయానికి ప్రహరీ లేదు, ఎవరిస్తారు? గోపి ఎందుకు ఇవ్వాలి? మేడం గారికి ఏంటి అవసరం? ఈ గ్రంథాలయంలో పుస్తకాలు పెట్టవలసిన బాధ్యత వాళ్ళకి లేదా? ప్రభుత్వాలకు లేదా? బ్రాందీ షాపులకి ఏసీ బిగిస్తుంటే గ్రంథాలయాలకు ఫ్యాన్ బిగించడానికి వాళ్ళకి ఎందుకు డబ్బులు లేవు? ఇది ఎందుకు మనం అడగలేకపోతున్నాం? ఇది చాలా కీలకమైన సమాజం. నాకెందుకులే అని అందరూ నోరు మూసుకొని ఉంటే రేపు మీ ఇల్లు కూడా ఆక్రమణలు జరుగుతాయి, మీ మీద కూడా దాడులు జరుగుతాయి. ప్రతి ఒక్కరు ప్రశ్నించడం నేర్చుకోండి. ప్రశ్న అంటే ఉగ్రవాద రూపంలో ఉండమని అనట్లేదు. కనీసం మన గ్రంథాలయం ఇంకేం కావాలో జిల్లా గ్రంథాలయం ఇంకొక లెటర్ పెట్టడం నేర్చుకోండి. జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఒక ఎండిఓ గారిని అడగండి, మా గ్రంథాలయంకి ఏమి నిధులు వస్తున్నాయి, మీరేమి ఇస్తున్నారని. ఒక ఎంఆర్ఓ గారిని అడగండి, పోలీస్ అధికారులు అడగండి. ఇలా అనేక రకమైన ఫెసిలిటీస్ గవర్నమెంట్ మనకు కల్పిస్తున్నా మనం వినియోగించుకోలేక మనం రూపాయి ఎత్తుకొని గ్రంథాలయాలు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళు కోట్లకు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటున్నారు అధికారులు. మనకు వచ్చిన నిధులన్నీ దుర్వినియోగం చేయడం వల్ల. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనో తిట్టాలనో నా ముఖ్య ఉద్దేశం కాదు. మీరు బాధ్యతగా ఉంటే మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే మా తాతయ్య వయసు 100, మా నాన్న వయసు 80, నా వయసు 60, నా పిల్లల వయసు 40, నా మనవల వయసు 20. లాస్ట్కి బయోడైవర్సిటీ పాలసీ ప్రకారం భవిష్యత్తులో అన్ని జాతులు అంతరించిపోతున్నట్టే మనిషి అంతరించిపోతాడని నిన్న భోపాల్లో మోడీ గారు సమావేశం పెట్టి చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు.
అన్ని జాతులు ఒక్క మర్రి చెట్టు కొడితే 500 జాతులు నాశనం అయిపోతాయట తెలుసండి. నిన్న బయోడైవర్సిటీ దీంట్లో చెప్పారు. ఒక్క మర్రి చెట్టు కొడితే 500 జాతులు చనిపోతాయి. అలాగే ఏ చెట్టు కొట్టినా 100, 150, 200 జాతులు నశించిపోతే అన్ని జాతులు నశించిపోయిన తర్వాత లాస్ట్గా నశించిపోయే జాతి మానవ జాతి. ఇది ప్రతి ఒక్కరు గ్రహించి సమాజానికి మీరేం చేయగలరో, ఎంత చేయగలరో మీరు చేయండి. మీతో పాటు మేము కూడా తోడ్పాటు చేస్తాం. ఈరోజు మీకు కంప్యూటర్ కావాలంటే ఇచ్చాం, రేపు దానికి పేపర్ కావాలంటే మేము ఇవ్వలేం. మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి మీ అందరూ చక్కని ఆలోచన చేయాలి. ఈరోజు దానికి కంప్యూటర్ బిగించాం, రేపు మెయింటెనెన్స్ కావాలంటే మళ్ళీ డిఓ గారు నేను మేమందరూ చేసే పరిస్థితి లేదు. మీరే చేసుకోవాలి. దానికి మీరు ఎలా చేయగలరు? మీ తల్లిదండ్రులు కాయగూరలు పండించి వాళ్ళు రోడ్డు మీద అమ్మితే మీరు గ్రంథాలయంకి వచ్చి ఫ్యాన్ వేసుకుని కుర్చీ వేసుకుని కూర్చుంటే కాదు, వాళ్ళకి సాయం చేయండి. తల్లిదండ్రులతో పాటు పొలంకి వెళ్ళండి, వాళ్ళు ఏ పని చేస్తున్నారు ఆ పనిలో సాయం చేయండి. సాయం చేసి అందులో వచ్చిన రూపాయి పాపాయితోను నిరుద్యోగం అనేది తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరే సృష్టించుకోవచ్చు. మీకున్న ఎకరా భూమిలో 10 మంది కూలీలు పెడితే మీరే 10 మందికి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అది మానేస్తున్నాం మనం. మనకు భూమి భారం అయిపోయింది. భారతీయ పెట్రోల్ బంక్ చాలా విలువైనది అయిపోయింది. అక్కడికి వెళ్ళి 5,000 రూపాయలకి పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారు. ఊర్లోనే 5 ఎకరాల భూమిని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. దయచేసి సోదరులారా, ఎవరు మనసు నొప్పించాలని కాదు, ప్రతి ఒక్కరూ స్వయం కృషితో మనం బతుకుదాం. ఎవరి దగ్గర తలొంచి కాదు, భారతదేశం తలెత్తుకునే స్థాయిలో మనందరం బతకాలని, భవిష్యత్తులో కూడా ఈ గ్రంథాలయకి ఏ అవసరం ఉన్నా మా వంతు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పటికీ కూడా ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎన్జిఓ పాత్ర ఎంత గొప్పదని మాకు అర్థమైంది. ఇప్పటి వరకు ఏదో బుక్లో చదువుకోవడం, బయట ఉండడం తప్ప ఈ గ్రంథాలయానికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మేము కూడా బాగా సెటిల్ అయ్యి మా వంతు ఎంతో కొంత ఈ సొసైటీ చాలా అదృష్టం ఇటువంటి ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. మూర్తి సార్ గారిని మాట్లాడారు. ఇంతవరకు మీరు స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు విన్నారు. మిత్రులు ఇక్కడ నాతో పాటు ఆసీనులైనటువంటి మిత్రులు అందరూ మాట్లాడారు. అందులో చాలా సూచనలు, సలహాలు మాకు ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయి. మీ అందరూ వాటిని మంచిగా తీసుకొని భవిష్యత్తులో ఆచరణలో పెడతారనే ఆశతో మేముంటాం. లోపల ఇంకెవరున్నారమ్మా? బయటకు వచ్చేయండి. సమయాభావం కాబట్టి నేను సంక్షిప్తంగా మాట్లాడతాను. ఈరోజు మన గుర్లశాఖ గ్రంథాలయంలో జరుగుతున్న ఈ వండర్ఫుల్ కార్యక్రమం, దీని వెనకాతల కొంత చరిత్ర, కొద్దిగా చరిత్ర నడిచింది. అది కూడా నేను సంక్షిప్తంగా తెలియజేస్తాను. అయితే అనుకోకుండా ఈరోజు మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా మనం ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యి ఆయనకి నివాళులు అర్పిస్తూ, మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించాం. మహానుభావుడు చెప్పిన ఎన్నో రచనలు నేను చదివి ఉన్నాను. నాకు బాగా నచ్చేది మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే వెలిగి నిలుచును. ఎప్పుడు మనం కులాలు, మతాలు వీటి గురించే కొట్లాడుకుంటూ ఉంటాం. రాజకీయ నాయకులైనా వాటి మధ్యలో చిచ్చు పెట్టి మనల్ని పక్కదో పట్టిస్తూ ఉంటారు. మెరుగైన సమాజం కోసం మనం ఆలోచించే ఆలోచనలు కూడా పక్కదారి పట్టిస్తూ ఉంటారు. అటువంటి లోపభూయిష్టమైనటువంటి ఆలోచనలు మనకొద్దు. మనం వెలుగు జాడల ఆ గురజాడల మనం కూడా మారాలి. మన మొత్తం శరీరాన్ని లేదంటే మన సమయాన్ని మొత్తం వెచ్చించే అవసరం లే, కొద్ది సమయాన్ని మాత్రమే మనం వెచ్చిద్దాం. ఎందుకంటే యువతే దేశానికి భవిత. యువత లేకపోతే దేశమే లేదు. నా దృష్టిలో దేవాలయాలు అంటే, నిజంగా చెప్తున్నానండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా దృష్టిలో దేవాలయాలు అంటే నేను దేవాలయానికంటా కూడా ముఖ్య పాత్ర లేదంటే ఇంపార్టెన్స్ ఇచ్చేది గ్రంథాలయానికే.
కేవలం ఒక్క విద్యతోనే మన భరత జాతి గర్వించదగ్గటువంటి వ్యక్తులుగా మనం మారవచ్చు. కాబట్టి విద్య ఖచ్చితంగా వెలుగునిస్తుంది. అటువంటి విద్యాలయానికి మీరందరూ నిత్యం విచ్చేస్తూ చదువుకుంటూ మీకు తోచినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మొన్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కూడా సమాజహిత కార్యక్రమాలు ఈ చిన్నపిల్లలు యువత చేస్తున్నారో చూసి నేను చాలా ఆనందపడ్డాను. రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయ్యారు. నాకు తెలిసి చాలా మంది భాగస్వాములు అయ్యారు. సో ఇటువంటివి మీరు కార్యక్రమాలు చేపడుతుంటే మీకు వెన్నుదన్నుగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఉంటారు. కానీ ఆ కార్యక్రమానికి మీలాంటి యువత ముందుకు రావాలి. పెద్దవాళ్ళు మాలాంటి పెద్దవాళ్ళందరూ చేయూతనిస్తూ ఉన్న నిలబడి వాటిని సక్సెస్ చేసేది మీలాంటి యువతే. మీలాంటి యువత ఉంటేనే ఈ దేశానికి నిజంగా భవిత. ఈ కార్యక్రమం విషయానికి వస్తే నాకు ఫస్ట్ అంటే ఆల్రెడీ సోదరుడు గోపి చెప్పేశారు కొంత విషయాన్ని. గోపి సోదరుడు ఫోన్ చేసి బ్రదర్ ఇలా గుర్ల గ్రంథాలయ శాఖకి మనం ఒక కంప్యూటర్ ఇద్దామని అనుకుంటున్నాం, మీరేనా ప్రయత్నం చేయగలరా, చేస్తారా అంటే వెంటనే రెండో మాట లేకుండా, ఆయనకి జ్ఞప్తిలో ఉంది ఆయన చెప్పారు, రెండో మాట లేకుండా ఖచ్చితంగా బ్రదర్ గ్యారెంటీగా ఇద్దాం. కానీ నాకు సందేహం ఉంది. ఎందుకంటే నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు బేసిక్ ఎక్కడి నుంచి అంటే గురజాడ గ్రంథాలయం విజయనగరం, నిత్యం అక్కడే ఉండేవాడిని. ఆ జర్నల్స్ చదువుకుంటూ సివిల్స్ చదువుతుండేవాడిని. సివిల్స్లో నేను సక్సెస్ కాలేకపోయాను. తర్వాత గ్రూప్స్ రాశాను. గ్రూప్ 1 2 సార్లు వెళ్ళాను. తర్వాత మెయిన్స్ తర్వాత నేను అటెంప్ట్ తీసుకోలేకపోయాను, ఇంటర్వ్యూ వరకు వెళ్ళలేకపోయాను. బట్ నా మైండ్లో మాత్రం తిరుగుతూ ఉంది. నేను ఈ పార్టీ నాలెడ్జ్ సంపాదించడానికి కారణం ఏది? గ్రంథాలయం. అనేకమైనటువంటి పుస్తకాలు అక్కడే లభించాయి నాకు. సో సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద సొసైటీ. మనకున్న దాంట్లో మనం ఏం చేయగలం ఆలోచన ఆనాటిదనమాట. అలాగే ఈయన గ్రంథాలయం మళ్ళీ పేరెత్తగానే వెంటనే మరో మాట ఆలోచించకుండా డెఫినెట్గా చేద్దాం కానీ అని కండిషన్ పెట్టాను. మళ్ళీ ఎందుకంటే కానీ అని కండిషన్ పెట్టాను, నిజంగా మనం ఒక ఐటమ్ అక్కడ ఏదో ఇస్తున్నాం, కానీ అది ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది గ్రంథాలయంలో ఉన్నటువంటి విద్యార్థులకి, లేదంటే మేడం గారు తీసుకొస్తున్నటువంటి చిన్నపిల్లలు వాళ్ళకి కానీ నిరుద్యోగ అభ్యర్థులు కానీ ఎంతవరకు అది ఉపయోగంగా ఉంటుంది? ప్రశ్నార్థకం. నా మనసులో ప్రశ్నార్థకం, ఆయనకి కూడా ప్రశ్నార్థకమే. నేను వెంటనే అన్నాను, ఒక మీటింగ్ కండక్ట్ చేయండి. మీటింగ్ కండక్ట్ చేస్తే దానికి అసలు అక్కడ అవసరం ఉందా లేదా అని బ్రదర్ అందరికీ సభాముఖంగా చెప్పేదంటే, ఆ టైంలోని నా సోదరుడు తమ్ముడు రెడ్డి రమణకి నేను ఫోన్ చేయడం జరిగింది. తమ్ముడు నిత్యం నాకు ప్రతి 2 రోజులకు ఒకసారి మాట్లాడుకుంటూ ఉంటాను తమ్ముడితో ఫోన్ చేస్తే, తమ్ముడు ఇలా అనుకుంటున్నారు, మేడం పద్మ గారు ఉన్నారు, వెళ్ళారు. మేడం పద్మ గారితో అప్పుడు మాట్లాడాను, రామారావు సార్తో మాట్లాడాను. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ తమ్ముడు? మీరైతే రెగ్యులర్గా ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని చేపడుతున్నారు కదా, ఉద్యమంలో ఉన్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ ఇది ఇవ్వచ్చు అంటే, ఆయనకి ఈ గ్రంథాలయం పరిచయం ఉన్నట్టే ఉంది. ఆయన తిరగని గ్రంథాలయం లేదు నాకు తెలిసి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ. తమ్ముడు అన్నాడు, అన్నయ్య అక్కడ చాలా మంది నిరుపేద విద్యార్థులు ఒక 10-15 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ ప్రింట్అవుట్స్ కావాల్సి ఉంటాయి, లేదా అప్లికేషన్ ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇటువంటి ఆస్పెక్ట్స్లో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని అక్కడ. నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఇంకా ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే నాకు ఎక్కడో సందేహం ఉంటుంది. అసలు నాకు అప్పటికి రామారావు గారు కూడా ఇంకా పరిచయం లేదు, ఉన్నది చెప్తున్నా. ఏమో అది అన్నెసరీగా పడి ఉంటుందేమో, ఇంత డబ్బులు పెట్టి అక్కడ అన్నెసరీగా ఉంచుతానేమో. ఎప్పుడైతే తమ్ముడు చెప్పాడో, రెడ్డి రమణ కీర్తిశేషులు తమ్ముడు రెడ్డి రమణ ఎప్పుడైతే చెప్పారో 100% ISI ముద్రలాగా మాకు నాటుకుపోయింది. మరేం ఆలోచించలే. ఒక వారం 10 రోజుల్లో సోదరుడికి ఫోన్ చేసా, రెడీ అయిపోండి మనం ఇంకా మీటింగ్ కండక్ట్ చేద్దాం అంటే, అనుకోని అవాంతరాలు అప్పుడే ఎదురయ్యాయి. అనుకోని అవాంతరాలు మధ్యలో మీరు లేకపోవడం, మేము రాకపోవడం, ఇలాంటి అవాంతరాలు ఎదురవడంతో మేము కలెక్ట్ చేసిన ఫండ్ కూడా ఎమర్జెన్సీగా ఇంకొక అబ్బాయి యాక్సిడెంట్లో పడి ఉన్నాడు, ఎమర్జెన్సీ అయ్యి ఉంది అంటే
నా ఫ్రెండ్ చంద్రశేఖర్ గారు నాకు ఫోన్ చేయగానే ఈ ఫండ్ గ్రంథాలయంది ఎలాగైనా వస్తుంది, ముందు ఇమీడియట్గా యాక్సిడెంట్గా అయిన పిల్లోడికి మనం తీసుకువెళ్ళాలి, కొంత ఫండ్ తీసుకువెళ్ళి ఇమీడియట్గా అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం. వాళ్ళ కుటుంబం మరి వర్ణనాతీతం, ఇంకా కుటుంబం గురించి చెప్పలేం, ఇక్కడ మాట్లాడడానికి టైం చాలదు కాబట్టి. కానీ వాళ్ళు ఆనందపడ్డారు, ఆ టైంకి మనం ఇచ్చినటువంటి హెల్ప్ వాళ్ళు ఆనందపడ్డారు. మెరుగైన సమాజం కోసం మనందరం ప్రయత్నం చేస్తున్నాం. ఆ మెరుగైన సమాజం అంటే ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది, మనమే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ రోజు ఆయన చెప్పిన సూచనలు, లేదంటే నా సోదరుడు మమ్మల్ని అడిగిన తర్వాత నేను ఒక్కడిని ఏం చేయగలనా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కరు ఏం చేయగలరా, నేను మహా అయితే ఒక 1000 రూపాయలు 2000 కంట్రిబ్యూట్ చేయగలను. ఇలాంటివి మాకు రోజు కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి. అలా మా వచ్చిన ఫండ్ అంతా మేము కంట్రిబ్యూట్ చేయలేం కదా, ఎలా చేయగలం? సమిష్టి కృషి ఎప్పుడు సత్ఫలితాలను ఇస్తుంది. మరి సమిష్టి కృషిలో మరి మనం పిలిపిస్తే అందుకునే వాళ్ళు ఎవరు అందుకుంటారు? నేను ఎవరిని అడగను. నాకున్న లక్షణం ఏంటంటే నేను ఎవరిని డబ్బులు కావాలని ఏ రోజు అడగల. మేమున్న సంస్థ గత దశాబ్ద కాలంగా జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఏ రోజు కూడా ₹1 కావాలని ఎవరిని అడగల. కానీ మన గ్రంథాలయం కోసం మొట్టమొదటిసారిగా నేను నోరు తెరిచి అడిగాను. అది మా వాళ్ళు అడిగారు, ఆశ్చర్యపోయారు. మా మిత్రులు ఇక్కడ ఉన్నారు, 2 ఆశ్చర్యపోయారు. మీరు అడుగుతున్నారా అని. లేదు, నాకు ఇక్కడ అడగాలనిపించింది. ఎందుకంటే ఏదో చేస్తున్నాం మనం గ్రంథాలయం కోసం, ఇతోధికంగా మన వంతు సహాయం అందిస్తున్నాం కాబట్టి ఇక్కడ అడగాలనిపించింది. ఏంటంటే అడగగానే అందరూ స్పందిస్తారా, ఎంతమంది స్పందిస్తారు అనేది అక్కడ కూడా మళ్ళీ ప్రశ్నార్థం. కానీ అడగగానే వెంటనే డెవలప్మెంట్ ఆఫీసర్ అన్నయ్య గారు మా ఇద్దరు మిత్రులు వెంటనే మరో మాట లేకుండా ఇమ్మీడియట్గా వాళ్ళు తమకు తోచినటువంటి సహాయం చేసి ఈరోజు కార్యక్రమానికి రాలేకపోయారు మరొక మేమున్నం సభ్య మిత్రులు, వాళ్ళు కూడా ఫండ్ ఇమ్మీడియట్ పంపించారండి ఫండ్. సో ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇలా మీరు చేస్తున్నారంటే ఏదో సంథింగ్ మంచి కార్యక్రమం అనే ఉద్దేశంతో వాళ్ళు మాకు పంపించడం. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, సాధారణంగా 10-15 వేల రూపాయలకి నాకు తెలిసి 11,000 12,000 జీతానికి పనిచేస్తూ ఉంటాడు. ఈరోజు ఇక్కడ మాట్లాడలేదు మా టెక్నీషియన్ షకీల్ గారు, ప్లీజ్ ఒకసారి కూర్చోండి. ఆయన కుటుంబానికి 10,000 11,000 ఆధారం. కానీ నేను ఒక కాల్ పిలిపివ్వగానే లేదని నేను వస్తాను, అక్కడ సర్వీస్ ఎన్నాళ్ళు ఫ్రీ ఉంటే ఎన్నాళ్ళు చేయాల్సి ఉంటే అన్నాళ్ళు ఫ్రీగా చేస్తాను. ఏముంది, సమాజం ఎటుపోతుందని ఆవేదన చెందే మాలాంటి వాళ్ళకి ఇగోండి మానవతా విలువలు కలిగిన వ్యక్తులు ఇంకా ఉన్నారు. ఇగోండి నిదర్శనాలు. మన సమాజం ఇలా ఎంత చక్కగా పరిడవిల్లుతుందో, ఎంత మంచి హృదయాల మధ్య ఉందో చూడండి. ఒక పిలిపిస్తే మనం వస్తాం, మేము చేస్తాం. ఎందుకు ఈ గ్రంథాలయానికి చేయాలని ఎందుకు అనిపించిందంటే ఇక్కడ మూల స్తంభాలుగా పాతుకుపోయినటువంటి మీ రామారావు నాయక్ గారు, చిన్నదయ్య నాయక్ గారు, మేడం గారు, పద్మావతి గారు, ఇంకొంతమంది పేర్లు నేను చెప్పలేకపోతే, తమ్ముడు గణేష్. సో వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నారు. అలాగా ఇద్దరు కూడా ఆచరిస్తారు. మనం అంతరానికి వెళ్దాం, ఒక ఆఫీస్కి వెళ్దాం, ఆ పుస్తకాలు అదంటే ముందుకు వెళ్దాం, పేరు చెప్పకూడదు. అందరూ కూడా వాళ్ళు ప్రాణం పెట్టి పనిచేస్తూ ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళు సొంతం మా ఇంట్లో అన్నట్టు చేస్తున్నారు, చాలా ఆనందదాయకం. అదేవిధంగా నేను చెప్పాల్సిన పాయింట్లు కొన్ని ఉన్నాయి కాబట్టి నేను పిలిపించిన తర్వాత మరి ఈ కార్యక్రమానికి పిలవాలి. నేను నిజంగా మిత్రులను నేను ఆహ్వానించకపోయినా మా సోదరుడు వెంటనే మా సోదరుడు పిలిపిస్తే నేను ఇచ్చిన ఒకటే, మా ఇద్దరిది ఒకటే పిలుపు, నన్ను క్షమించాలి మీరు. సో సోదరుడు పిలిపించాడు, నాకు ఫోన్ చేసి ఉదయం మాట్లాడుకున్నాం కూడా. నాకు బాగా ఇష్టమైన సోదరుడు ప్రసాద్ పట్నాయక్ గారికి నేను ఫోన్ చేయలే. తమ్ముడుగా నాయుడుకు కూడా నేను చెప్పలా. సో వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చారంటే ఈ కార్యక్రమం మనది, ఈ కార్యక్రమం మనది. మరి వాళ్ళకి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ ఎప్పుడు ఏ కార్యక్రమానికి కూడా ఒక పావుగంట అరగంట మించి ఉండడానికి ఆయనకి సమయం ఉండదు. ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు, ఆయన సమయం ఉండదు. మేమున్న ఆర్గనైజేషన్ కార్యక్రమాలు ఎన్ని చేసినా ఆయన బ్రహ్మాండంగా ఉంటారు, కంటిన్యూ ఉంటారు.
కానీ ఆయనకి ఉన్న సమయాభావం వలన ఎక్కువసేపు ఉండలేరు. కానీ ఈరోజు నాకు తెలిసి 2 గంటలు 2:30 గంటలు దాటింది. చంద్రశేఖర్ గారు ఆజ్ఞానంతో ఇక్కడే ఉన్నారు. ఏ కార్యక్రమానికైనా ఇంట్లో పనుల వల్ల ఒత్తిడి వల్ల తను రాలేరు. కానీ ఈరోజు మా మిస్సెస్ గారు నేను వస్తానని ఉదయాన్నే తను తయారైతే నాకంట ముందే తను తయారైతే కార్యక్రమం రావడం, అలాగే కార్యక్రమం ఈరోజు ఇంత చక్కగా జరగడం చాలా ఆనందదాయకం. మున్ముందు ఇటువంటి కార్యక్రమాలు మన గుర్లసాగ గ్రంథాలయంలో మంచి కార్యక్రమాలు జరగాలి. రామారావు మాస్టర్ అయితే మమ్మల్ని అసలు వదిలిపెట్టరు. ఎన్ని ఫోన్లు చేస్తారో ఇది నిజంగాను. మాస్టారు మీరు ఈ కార్యక్రమం రావాలి, మొన్న నాకు ఆఫీస్ అండి అంటే లేదు మీరు రావాలి, మీరు ఒక అరగంటనే రండి అంటే ఆయన గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలి. అంటే ఆ డెడికేషన్ ఉన్న వాళ్ళ వలన ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. అటువంటి డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ నాకు ఇద్దరు తారసపడ్డారు కాబట్టి ఖచ్చితంగా మీ గ్రంథాలయం డెఫినెట్గా 100% సక్సెస్ సాధిస్తుంది, గ్యారంటీగా. మరి మీరేం చేస్తారు మూర్తి గారు అని అడిగితే ఇతోధికంగా మాకు చేతనైనటువంటి ఇటువంటి సహాయాన్ని చిన్న చిన్న సహాయాన్ని మేము అందించడానికి మనపూర్వకంగా మా మేమున్నాం సంస్థ తరఫున ఎప్పుడు ఖచ్చితంగా ముందుంటాం. అదేవిధంగా మాతృభూమి సంస్థ వారు మొన్న డిఎస్సి మెటీరియల్స్ అలాగే ఇంకా పోలీస్ కానిస్టేబుల్స్ మెటీరియల్స్ ఏవో కొన్ని అందించారు. నాగేశ్వర మేషారు కూడా మెటీరియల్స్ అందించారు. భవిష్యత్తులో ఇంకా ఏదైనా అవసరం ఉన్నా మేడం గారు ఎస్ అదో ఇంపార్టెంట్ పాయింట్, 7,000 రూపాయల పుస్తకాలను మేడం గారు పాప అందించడం ఎవరి కోసం అండి? ఇవన్నీ ఇది ఎవరి కోసం చేస్తున్నారు అని అంటే ఈరోజు మిత్రులు ఎవరు చాలా మంది రాలని మిత్రులు ఉంటారు, వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇది మన కోసం, మన ఆర్గనైజేషన్ కోసం. మనం రేపు ఎదిగితే మీరు ఇందులో ఒక అతను నాకు ఐఏఎస్ అయ్యి వచ్చాడు అనుకోండి, సపోజ్ సార్ మీ పేరు ఏంటో తెలియదు నాకు, మీరు ఏది డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో దేని ప్రిపేర్ అవుతున్నారో? శ్రీని గారు మీరు గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్, మెయిన్ 2 సక్సెస్ అవ్వాలి. సో ఈ అబ్బాయి రేపు గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యి ఒక మన మండలంలోనే ఉండొచ్చు. ఉంటే ఆయనకి మన వెంటనే మనసులో స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి అని అంటే ఇది మన గ్రంథాలయం ఎక్కడ గ్రంథాలయం కనబడగానే ఏదో నా వంతు సర్వీస్ చేయాలి. వెళుతున్నాం, ఎవరినైనా కలుస్తున్నాం, ఓ పుస్తకంతో కలుద్దాం, ఓ పుస్తకంతో వెళ్ళి మనం పలకరిద్దాం. ఇలాంటి కొత్త ఆలోచనలు, మంచి ఆలోచనలు శ్రీకారం మీరు అందరూ చుట్టాలి. అందులో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే మాలాంటి పెద్దలను సంప్రదించాలి. మాకు చేతనైతే మేము ముందుకు వస్తూ ఉంటాం. ఇది ఫ్రెండ్స్, మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ద్వారా మీకు కనపడని కొంతమంది వ్యక్తులు మీకు ఈరోజు అభినందనలు తెలియజేయమని మా ద్వారా తెలియజేశారు. వాళ్ళందరి తరపున మీ పిల్లలందరికీ అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ ఆశీస్సుల ఫలితంగా కొన్ని వందల వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ ఆశీస్సుల ఫలితంగా మీరు చక్కగా ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటూ ఫైనల్గా ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఏంటంటే ఎప్పుడు ఏదన్నా టక్కుమని మా నాయుడు అన్నయ్య గారు డిఓ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఇప్పుడే ఈ కార్యక్రమం అవుతున్నప్పుడే ఒక అనౌన్స్మెంట్ చేయమని చెప్పారు. మనకి కంప్యూటర్ అయితే వచ్చింది కానీ నెక్స్ట్ వెంటనే క్వశ్చన్ ఏంటమ్మా వస్తుంది? ప్రింటర్ క్వశ్చన్ వస్తుంది. వెంటనే వస్తుంది ప్రింటర్ క్వశ్చన్. రామారావు గారు ఎవరు తప్పట్లు కొట్టారు, నేను ఇవ్వలే, నేను ఇంకా పూర్తి చేయలే, అర్థమైంది. ప్రింటర్ క్వశ్చన్ వచ్చింది. అంటే ఏంటి క్వశ్చన్స్ మాస్టర్ ఇలా క్వశ్చన్స్ ఉత్పన్నం అవుతున్నాయంటే ఇప్పుడే చెప్పారు గోపి, ప్రశ్నించాలి, మీరు ప్రశ్నించండి అని చెప్పాడు. అంటే ఆ స్ఫూర్తిని తీసుకోండి, మీరు గోపి ఆవేదన తీసుకోండి. అది తీసుకుంటే మీ ఆటోమేటిక్గా సమాజం మీరు అనుకున్నట్టు మారుతుంది. నా వల్ల మారిపోద్దా అని మారుతుంది, డెఫినెట్గా మారుతుంది. మారాలి అంతే. సమాజంలో మార్పు రావాలంటే మీరు అడిగి వెయ్యాలి. అక్కడ క్లీన్ అవ్వలేదు చెత్త చూడండి ఎంత చెత్త, మనమే 4 పూజ చెత్త క్లీన్ చేయొచ్చు. ఈ సరౌండింగ్ అంతా మనమే క్లీన్ చేసుకోవచ్చు. అక్కడ వైట్ వాష్ చేసుకోవచ్చు, తను అన్నట్టు 2 మొక్కలు నాటొచ్చు, గార్డెన్ మనమే చేయొచ్చు. రిమైనింగ్ గవర్నమెంట్తో చేయించాల్సిన పనులే ఉన్నాయి, మీరు చేయలేకపోతున్నారు, మీకు ధైర్యం లేదు, ఇబ్బంది ఉంది, మమ్మల్ని అంటారని రండి, మమ్మల్ని అడగండి. ఎన్జిఓస్ అసోసియేషన్ జిల్లాలో బోల్డ్ మంది ఉన్నాం, మేము వస్తాం ముందుకు డెఫినెట్గా. ఇప్పుడు సోదరుడు కూడా చెప్పాడు స్పందన కార్యక్రమాలు పెడదాం ఎందుకు పెట్టాం, అందరం పెడతాం. సో ఇటువంటివి మీటింగ్స్ కూడా పిల్లలు ఎవరు మిస్ అవ్వకూడదు. లేదంటే ఈరోజు ఎన్ని మిస్ అయ్యేవాళ్ళం, ఎన్ని మాటలు మిస్ అయ్యేవాళ్ళం, గ్రంథాలయాల గురించి కానీ అంశాల గురించి అందరూ మాట్లాడిన మాటలు మనం మిస్ అయ్యేవాళ్ళం. సో ఫ్రెండ్స్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నా తమ్ముడిని నేను మరొకసారి స్మరించుకుంటూ, రెడ్డి రమణ గారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ, ఆయన చూపిన బాట ఇందాక ఎవరో మా మేడం గారు అన్నట్టున్నారు, ఆయన ఆశయాల్లో అంత చేరుకోలేకపోయినా ఆయన ఆసియా సంస్థ నెలకొల్పి జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా
ఇలా గ్రంథాలయాల్ని పబ్లిక్లో తీసుకెళ్ళొచ్చు, పిల్లల చేత పుస్తక పఠనం చేయించాలి అనే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చిన్నాదేవి గారికి మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినంతలో ఈ పుస్తక పఠనం పట్ల పిల్లల్లో అవగాహన శక్తిని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఇచ్చినటువంటి ఈ చిన్న వస్తువు సద్వినియోగపరుచుకుంటారని మనపూర్వకంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నమ్ముతున్నాను, ఆయన చెప్పిన మాటలు అలాంటివి, మాకు ముందు మాట్లాడిన మాటలు. అయితే దానికి అనుబంధంగా ఏంటంటే ప్రింటర్ కావాలి. ప్రింటర్ ఉంటే ప్రింట్లు వస్తాయి కదా సార్, మా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. వెంటనే మా ఎంపీ నాయుడు గారు అనౌన్స్ చేశారు, 2000 రూపాయలు అనౌన్స్ చేశారు ఇమ్మీడియట్గా. ప్రింటర్, ఈ ప్రింటర్ సంబంధించి కూడా నా దగ్గర శిష్యులు వందల కొద్ది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. సో దాని గురించి కంగారం లేదు. సో మా అన్నయ్య గారు అయితే 2000 రూపాయలు ప్రింటర్ మీరు కొనుగోలు చేస్తే మా అందజేస్తాం. సభాముఖంగా ఆయనకి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మా సోదరుడు కూడా ఒక 1000 రూపాయలు. నేను ఇక్కడి నుంచి అలా అడుగు బయట పెట్టేలా మీ ప్రింటర్ కూడా వచ్చి మీరు ఎవరెవరు ఎంత ఇవ్వాలనుకుంటే ఆ మిగతా అమౌంట్ పెట్టి నేను ప్రింటర్ కూడా 1 వీక్ లో పంపిస్తాను. సమాధానం కోసం మీరు పనిచేయాలి, అదే మా ఆక్టివ్. రెడ్ రౌండ్ ఎంత గొప్పడో చెప్తాను చూడండి, మీ అందరూ ఒకసారి వినండి, చెప్పడం మర్చిపోయింది. రెడ్ రౌండ్ ఎంత గొప్పడో చెప్తాను. నాకు చీపురుపల్లి ఎవరు తెలియదు, అంటే నేను సాయం చేసే మనుషులు కూడా నాకు గుర్తుండదు. నిన్న మేము చీపురుపల్లిలో ప్రోగ్రాం పెట్టాం, కోటమరావు కూడా వచ్చాడు. రెడ్డి రమణ చనిపోయినప్పుడు మనం చేసిన సేవలు చూసి నిన్న ఎన్టీఆర్, పోలీస్ డిపార్ట్మెంట్, పత్రికా విలేకరులు అందరూ కూడా మా దగ్గరకు వచ్చి మీరు మంచి యాత్ర చేస్తున్నారు, మీకు మేము సెక్యూరిటీ ఇస్తామని ఎస్ఐ సాక్షాత్ ఫోన్ చేసి మీరు రెడ్డి రమణ గారికి అంత్యక్రియల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ హెల్ప్ చేశారట. కాబట్టి మీకు ఎక్కడైనా నైట్ స్టేయింగ్ ఉంటే ఏర్పాట్లన్నీ మేము చేస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారంటే రెడ్డి రమణ ఎంత గొప్పడో చూడండి. అంటే మనం సమాజానికి మంచి చేస్తే ఆ మంచి తిరిగి ఎంత బేగ మనకు వస్తుంది అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాం. మనం మాత్రం చెప్తున్నాను సోదరులారా, మీరు అందరూ పెద్ద ఆఫీసర్లు అయిపోతారని భవిష్యత్తు కళ్ళకి అంటున్నారు. మీరు కళ్ళకనేంత మంచి సమాజంలో మీరు లేరు, మీకు ఎవరికి తెలియదు. 2023 వినండి అందరూ ఒకసారి, 2023 18 నుంచి 28 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు 74,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. అది 2024లో 178,000 అయింది. భవిష్యత్తులో యువత ఎవరు ఉండరు. మీరు బండి డ్రైవింగ్లు చేసేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోండి, పోలీసుల కోసం కాదు, మీకోసం. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, త్రిబుల్ డ్రైవింగ్ చేయొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. 178,000 యువత ఒక్క 2024లో చనిపోయింది. భవిష్యత్తులో ఇతను అన్నట్టు మాలాంటి వృద్ధులు ఉంటారు తప్ప మీలాంటి యువకులు ఎవరు ఉండే పరిస్థితి లేదు. మీ ప్రాణం మీకు విలువైంది కాకపోవచ్చు, కానీ మీ కుటుంబానికి చాలా విలువైంది, ఈ సమాజానికి చాలా విలువైంది. దయచేసి అందరూ కూడా శ్రద్ధ వహించి మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో మీ జీవితాన్ని పెంచుకోవడానికి కూడా అంతే విధంగా కృషి చేయండి. మీకు అన్ని విధాలు సహకరించడానికి మా బ్రదర్ లాంటి మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ప్రింటర్ కూడా మీరు ఎంతో కలెక్ట్ అవుతుందో చూసుకొని నాకు చెప్తే ఆ ప్రింటర్ని కూడా మనం వీలైనంత ఎర్లీగా ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే ఈ గ్రంథాలయం నుంచి నాకు ఒక నమ్మకం, రామారావు గారిని చూసిన తర్వాత ఈ గ్రంథాలయం నుంచి మన రాష్ట్రానికి కానీ మన జిల్లాకి కానీ మంచి అధికారులు వస్తారని ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకమే మేము ఈరోజు పెట్టుబడికి పెడుతున్నాం, ఎందుకంటే మేము దాన్ని ఆశిస్తున్నాం. మనం ఎంత గొప్ప విషయం అంటే నిన్న చీపురుపల్లి మీటింగ్లో చెప్పారు మేడం, విజయనగరం జిల్లా కలెక్టర్ పూర్వం చేసిన జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ గారు మొక్కలు చెరువులు బాగు చేసి వెళ్ళిపోతే మన వాళ్ళందరూ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయిందంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అతన్ని ఆదర్శంగా తీసుకుని ఒక మోడల్ ప్రాజెక్ట్ చేసి భారతదేశంలో చెరువులు అడవుల అభివృద్ధి కోసం అతన్ని ఒక కమిటీ చైర్మన్గా పెట్టాలని ఆలోచిస్తుంది. దాని మీకు మరొక విషయం కూడా తెలియాలి. ఇప్పుడు మన పక్కనే ఉన్న నరసిరి అతను నేషనల్ అవార్డుకి సెలెక్ట్ అయ్యాడట. అతనికి రాష్ట్ర చేతుల మీదగా రేపు అవార్డు ఇస్తారట అతనికి. చూడండి, మన పక్కన మొక్కలు అమ్ముకుంటుంది, మీరు అందరూ మొక్కలు వెళ్ళి అక్కడ 10 రూపాయలకి ఇస్తావు, 5 రూపాయలకి ఇస్తావు అని బేరాలు ఆడతారు. అవసరం లేని బేరం లేకుండా కొంటారు.
అతను ఎంత కృషి చేసేది. అతను 50,000 మొక్కలు ఫ్రీగా ఇచ్చాడట పర్యావరణం కాపాడడం కోసం. చూడండి, అతను మొక్కప్పుకుంటే కానీ బతకడానికి ఇబ్బంది అయిన అతను పర్యావరణం కోసం ఎంత ఆశిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఎంతో కొంత ఖచ్చితంగా సమాజానికి సేవ చేయాలి. ఇక్కడ ఏమి పట్టుకెళ్ళే లోపల మంచి చెడ్డ ఉంటుంది. మీకు అంటారు పుట్టుక చావు మధ్యలో చిన్న గీత, అదే మన జీవితం. అది అందరూ గుర్తుంచుకోవాలి. ఆ గీతని మనం ఎలాగ ఉపయోగించుకోవాలి అనేది మన ఇష్టం. ఇప్పటికే సమయం చాలా వరకు ఏ మేడం గారు ఇప్పుడు లీవ్ కూడా పెట్టేశాను, మధ్యాహ్నం లీవ్ పెట్టేశాను, 2 పీరియడ్ వచ్చేసాను, ఇక్కడ ఉన్నానని వచ్చి మళ్ళీ వెళ్ళాను. ఈరోజు చాలా శుభదినం అంటే మా ఇంట్లో పండుగ ఎంత బాగా జరుపుకుంటామో, ఏ పండుగ వచ్చినా కూడా అంత ఎక్కువగా ఆనందపడతాను ఇక్కడ ఏ పండుగ జరిగినా కూడా. అంతేకాని ఇక్కడ ఇంతమంది వ్యక్తులు, గోపాల్ గారు రోజు కొంతమంది వ్యక్తులు నేను పరిచయం చేస్తున్నాను అద్భుతంగా. మాటల ద్వారా అయితేనండి, చేతల ద్వారా అయితేనండి, మనుషుల్ని చూపించి అయితేనండి, ఒక మార్గ నిర్దేశకుల్ని, మార్గదర్శకుల్ని మాకు అందరినీ కూడా చూపిస్తున్నాను. ఈయన నాకు తెలుసు అని మీరు మాట్లాడుకుంటుంటే వెదర్వాల్సి అంటే అన్నాను. నేను చీపురుపల్లిలో ఉండి 8 ఏళ్ళు పనిచేసి వెదర్వాల్సితో పనిచేశాను. అక్కడ ఊళ్ళన్నీ కూడా నాకు మొత్తం A to Z వెదర్వాల్స హై స్కూల్కి 10th క్లాస్ అప్పుడు వచ్చింది. వస్తే మా హెచ్ఎం గారిని అడిగే బస్సు ఒకటే ఉండేది. ఆ బస్సులో అడిగితే క్లాసులు పంపించండి అని చెప్పేసి అంటే ఆయనకి నేను హెచ్ఎం గారికి అని చెప్పాను. ఏం చెప్పానంటే, పర్లేదు మీరేం బాధపడకండి మేషారు, ఆదివారాలు ఉన్నాయి కదా, ఆదివారం ఉదయం వచ్చి 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 వరకు నేను క్లాసులు చెప్పి ప్రతి ఆదివారం వచ్చి చెప్తాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఏంటంటే అదే విధంగా మనం ప్రతి వారం కూడా క్లాసులు అక్కడ కండక్ట్ చేసి అయిపోతున్నప్పుడు అంటే ఒక మంచి పని చేస్తే అది ఎలా కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఎంతో మంది చెప్పారు ఒక మంచి పనే మొదలు పెడితే ఎలాగంటే, ఒకసారి కాంప్లెక్స్ నుంచి వెళ్ళిపోతుంటే ఒక అబ్బాయి ఎంత ఎత్తున్నాడు, వెదురువలస అబ్బాయే, ఏదో ఎక్కడో ఎవరి దగ్గర అంటే బ్యాక్ నిలబెడతారు కదా పోలీసు డిఎస్పీ దగ్గర ఉంటాడట. పరిగెట్టి వచ్చాడు నా దగ్గరికి, మేడం బాగున్నారా అని. చూస్తే నాకు అంత ఎత్తున్నాడు. ఇదేంటి నాకు తెలియదు బాబు నువ్వెవరంటే, మేడం గారు మీరు నాకు వెదురువలస హిందీ చెప్పారండి, అప్పుడు సండేస్ వచ్చేవారు కదా. అంటే మనం చేసే ఒక చిన్న పని అది వాళ్ళని గుర్తు పెట్టుకునేలాగా. ఇప్పుడు మీరు అన్నారని నేను అనుకోవటంలే, నేను చాలా సార్లు అనుకుంటాను ఇది క్లీన్ చేయాలి కదా అని. నేను ఈ పిల్లల కోసం పరిగెట్టే తావలో మర్చిపోతున్నాను, వీళ్ళకి చెప్పుకున్నాం అయిపోయింది అది. కానీ ఈరోజు సాయంత్రానికి మేము క్లీన్ చేస్తామని మీకు ముందే చెప్తున్నాను. అంటే ఇంత మాట్లాడినా ఇది మాట్లాడినా నాకు ఏదో ఒక స్ఫురణ వస్తూ ఉంటుంది, చేసేయాలి వెంటనే, ఇలా వెనక్కి వెళ్ళకూడదు. ఇది ఒక మాట అనుకున్నాం అన్నట్టు వెంటనే చేసేయాలి. నేను అది ఆరోజు చెప్పుకోకపోతే కదా ఇప్పుడు ఏం చెప్పారు, నిజమే అంటే నేను క్షమాపణ చెప్పుకుంటాను, అది నాది కాకపోవచ్చు. కానీ ఒక విషయం మీద మనుషుల గురించి మనం మాట్లాడద్దు, అసలు మనుషుల గురించే మనం మాట్లాడుకోవట్లేదు, ఇక్కడ ఒక మంచి పని గురించి మాట్లాడుకుంటున్నాం అండి. చాలా అద్భుతమైనటువంటి ఆ తమ్ముడిని అయితే నేను కలవలేదు, కానీ అతన్ని కదిపితే మటుకు కళ్ళంటి నీళ్ళు ధారాపాతంగా వస్తుంది నాకు. ఆ రెడ్డి రమణ గారిని నేను చూడలే అసలు. ఆ రోజు మేము ఇక్కడ గ్రంథాలయ వారోత్సవాల్లో ఆ ఫోటో ఉండాలని జేవి ఈశ్వర్కి చెప్పాను, తమ్ముడు ఇలా ఉండాలిరా మనకంటే వెంటనే తెచ్చిపెట్టారు. అంటే ఒక మంచి పని చేసే వ్యక్తుల్ని తలుచుకున్నా కూడా వైబ్రేషన్ అంతా మనకి పాజిటివ్గా వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన విషయం ఏమీ లేదు. మీరందరూ మనం ఫిబ్రవరి వరకు మార్చి వరకు అనుకున్నాం, ఈ మార్చి వరకు మేము జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తామండి. ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళ రంగాలు ఏదైతే ఉందో వాళ్ళు దానికి ముందు వెళ్దామని నిశ్చయించుకున్నారు. ఈ 5 సంవత్సరాలు మనకు ఉద్యోగాలు లేక పిల్లలు చాలా నరకయాత్ర పడ్డాం, మేము కూడా పడ్డాం. ఈ ట్యాబ్లు ఇవ్వడం వల్ల పిల్లలు అనేది చాలా అగమ్యగోచరంగా తయారయ్యారు. వాళ్ళని తీర్చిదిద్దే భాగంగా నేనేం తీస్తున్నానో కూడా ఒకసారి ఏడుపు వచ్చేస్తుంది. క్లాస్లో చూస్తుంటే ఏంటి పిల్లలు ఇలా తయారైతే భారతదేశం ఏమైపోద్ది నిజంగా. ఎస్పెషల్ అందుకే ఇంత మంది కలిసేమేమో ఈయన ధర్మం గురించి మాట్లాడతారు, ప్రతి వాయిస్ పెడుతూ ఉంటారు. నేను హిందూ ధర్మంలో మహిళా కార్యకర్త. నేను మా అన్నయ్య వేణుగోపాలరావు, నందివాడ వేణుగోపాలరావు రాష్ట్ర అధ్యక్షులు ఆయన. అయితే అటువైపు తిరుగుతూ ఉంటాం, ఇటువైపు చేస్తూ ఉంటాం. నిజంగా మన దగ్గర ఉన్న పిల్లలు ఇదైపోతున్నారే, వాళ్ళని మనం మోటివేట్ చేయాలి, ఎట్లా చేయాలి అని నిరంతరం ఇదే శ్రమ. నేను ఇంటికి వెళ్తాను అదే ఆలోచిస్తాను. నేను ఆయన ఫోన్ చేద్దాం అనుకునే లోపు నేను చేశానంట. ఆయన మాట్లాడతాను, మీరు మన ఇద్దరం మాట్లాడుకున్నామండి అని చెప్పారు.
అయితే నాకు గుర్తులేదు సార్, క్షమించండి అని అన్నాను నేను మూర్తి గారికి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సవినయంగా నమస్కారం తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చినటువంటి ఏదైతే అది చిన్నది అంటున్నారు, చిన్నది కాదండి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చేటువంటిదండి అది. వాళ్ళ జీవితాన్ని వెలుగులు నింపితే వాళ్ళందరూ కూడా 10 మందికి వెలుగులు ఇచ్చే వాళ్ళ తయారవ్వాలని మేము కోరుకుంటున్నాను అన్న. మా అందరి యొక్క కోరిక ఇదే. మీరందరూ కూడా ఇప్పుడు ప్రశ్నించే తత్వం అంటున్నారు. పిల్లవాడు సెల పట్టుకుని కూర్చుంటే ఎందుకురా కూర్చున్నావు అని అడగండి. వాళ్ళ తల్లిదండ్రులు తిడతారా? 2 తిట్టించుకుందాం, పర్వాలే. మన వీధిలో ఉన్న పిల్లలు పాడైపోతుంటే రేపొద్దు మీ పిల్లలు కూడా అట్లాగే తయారవుతారు. నేను అదే చెప్పాను. నర్ససారిపేటలో మన 9 వరకు ఉండిపోయానండి. ప్రతి పేరెంట్ మాట్లాడుతూ ఉంటే అక్కడ చాలా భయం వేసింది నాకు. ట్యాబులు తీసేసుకున్నాను నేనే. ఒకటి కత్తిస్తే పొడి చేస్తాడు నన్ను. ఓ పిల్లడు మా స్కూల్లోనే, పవన్ అని ఇక్కడ ఉంటాడు. వాడు అంటే గేమ్స్ ఆడి గట్ట వాళ్ళని ఒక విధమైనటువంటి మానసిక రుగ్మతకి అలవాటు పడిపోయాడు వాడు. ఒక కత్తి ఇచ్చాను, హెచ్ఎం గారు కంప్లైంట్ ఇచ్చారు, మా ట్యాబులు తీసుకున్నారు, అందరివి తీసుకోలేదు ఆవిడ అని. ఓకే, నీదే తీసుకున్నాను, అందరివి తీసుకుంటాను, నేను వెళ్తే తీసుకుంటానా. ఎన్ని సార్ బ్యాట్ తో కొట్టేశాడు టీవీ సెల్ తీసుకుని. అంటే ఆవిడ టీవీ పెట్టకూడదు, ఆవిడది తప్పు కూడా ఉంది అక్కడ. పిల్లవాడిది ఒక్కటే కాదు, తల్లిదండ్రుల తప్పు చాలా ఉంది ఇక్కడ. తల్లిదండ్రులను మోటివేట్ చేయలేకపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు అదే ఇక్కడ మనకి ఎస్ఎస్ఆర్ పేటలో మనం కలిసినప్పుడు, సార్ అక్కడ ట్యూషన్ పెడితే ఎవరు వచ్చినా కూడా సరిగ్గా చదవటం, మీరు పెట్టండి అన్న, నేను వస్తాను. పేరెంట్స్ మీటింగ్ ముందు పెట్టండి, పేరెంట్స్ని పిలవండి. అక్కడ మన వీధిలో పిల్లల్నే, ఆ వీధిలో ఉన్న పిల్లల్నే మేము మోటివేట్ చేసి, మీకు అక్కడ ఇంకో వీధిలో ఇంకో టీచర్ని పెడుతున్నాను సార్. అలా వాళ్ళని మోటివేట్ చేసి పేరెంట్స్ని మోటివేట్ చేస్తున్నాను. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకుంది, ఆ అమ్మాయి అంది వాళ్ళు రారండి అని. నేను ఈరోజు వచ్చానుగా, నేను వచ్చానంటే వాళ్ళు వస్తారు, నీ దగ్గరికి కంపల్సరీగా వస్తారు. అందుకు మీరు స్టార్ట్ చేయండి అమ్మా. మీరు పిల్లలకు వచ్చాక చెప్పాను, మీరు వచ్చి కూర్చోండి అక్కడికి వెళ్ళి ఆవిడ దగ్గరికి, 2వ రోజు వచ్చి కూర్చుంటారు నీ దగ్గర ఆవిడ అని చెప్పి చేయడం జరుగుతుందండి. కానీ ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు అసలు. నేను చేసే పనులు చెప్పేస్తున్నాను సార్, నిజంగా ఏం మాట్లాడుతున్నాను తెలియదు. మీ అందరి గురించి చెప్దాం అనుకుని నిలబడ్డారు, ఏదో చెప్పేస్తున్నాను. నాకు ఈ ఊర్లోనే ఉన్నారంట ఈయన, నాకు అసలు తెలియదు. ఆ 5 మంది నుంచే 10 సార్లు తిరుగుతుంటాను నేను. కానీ ఇంత మంచి వ్యక్తులు మన ఊర్లోనే ఉన్నారు, మన ముందే ఉన్నారు. మిమ్మల్ని వదలం సార్ మేము, అది మటుకు కంపల్సరీ. అంటే డబ్బుల పరంగా కాదు, మీ యొక్క ఆశయాలను తీసుకునే పరంగా. ఇప్పుడు మూర్తి గారు అవ్వచ్చు, మేము మాట్లాడుకున్నాం అక్కడ గురుజార దీంట్లోని పిల్లల్ని కవితల పరంగా, అంటే సాహిత్యం పరంగా కూడా వాళ్ళని తీసుకెళ్లేటువంటి పందాలో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా రేపు ఈరోజు రాత్రి నేను విజయవాడ బయలుదేరాలి. విజయవాడలో అమరావతి ఫౌండేషన్ లోని కార్యక్రమం ఉంది ఈరోజు. మన ఆర్ట్ ఫౌండేషన్ ఇదైనటువంటి పుట్లూరు హరికృష్ణ గారి కార్యక్రమం ఉంది. దానికి నేను సమన్వయకర్తను వెళ్ళాలి, రాత్రి బయలుదేరి వెళ్ళిపోవాలి. ఈ కార్యక్రమం ఉందని ఈరోజు పోస్ట్ పోన్ చేసేసుకున్నాను, లేకపోతే ఇన్ని మాటలు మిస్ అయిపోదు. నిజంగా అది చాలా చాలా అంటే ఆ మాటల ద్వారా మనలో మరికొంత చైతన్యం, మరికొంత ఈ విషయం నిజమే. ఆయన చెప్పిన విషయంలో ఇంకోటి నేను ఎక్కువగా తప్పు చేస్తూ ఉంటాను. అది నాకు గడ్డ పడిపోద్ది, భగవంతుడు వేసేస్తూ ఉంటాడు, ఎవరికైనా వేస్తాడు. నాకు అలాగే ఇతని ద్వారా ఒక్కొక్కసారి పడుతూ ఉంటుంది. గాంధీ గురించి కానీ నెహ్రూ గురించి చెప్తాను, నిజమే ఉంటాయి లోపాలు, నాలోనూ ఉంటాయి వాళ్ళలోనూ ఉంటాయి. అవి మానేద్దాం, అయితే పాజిటివ్ చెప్దాం. కానీ లోపాలు కూడా చెప్పాలి. మనం ఎంత నాశనం అయిపోయామో, ఎంత మన భారతదేశం ఎంత వెనకబడతానో కూడా వచ్చింది కూడా మనం పిల్లలకి తెలియజెప్పాలి. అది కూడా చెబుతూ మంచి విషయాన్ని కూడా తీసుకెళ్దాం. తప్పకుండా సార్, మీరు ఇచ్చినటువంటి ఈ కంప్యూటర్ని సద్వినియోగం చేయడంలో మా పిల్లలందరూ ముందుంటారు. వాళ్ళ వెనకాతల తరంలో ఉండేటువంటి ఇప్పుడు మా జనరేషన్ 10th క్లాస్ పిల్లలు అందరికీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పటికీ చెప్పాను, మా వాళ్ళు ఇచ్చేస్తున్నారు అని. ఏది జరిగినా కూడా నాకు పిల్లలకి చెప్పడం అలవాటు సార్. ఇక్కడే కాదు, ఏ గ్రంథాలయంకి వెళ్ళా ఏదెళ్ళా ఇది చేస్తున్నానంటే గుర్రం జాషువా గురించి ఆ రోజు ఒక మాట చెప్పినప్పుడు అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఒక ప్రభుత్వం ఏం చేసిందంటే టీవీలు ఇచ్చారు. నేను దాన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటాను, ఎందుకంటే ఈ విషయాన్ని అంతటినీ వాళ్ళకి ఫోకస్ చేస్తాను. మొన్న కూడా మార్కస్ అసెంబ్లీ కండక్ట్ చేశారు తెలంగాణ వాళ్ళు, అది 9th వాళ్ళకి చూపించాను. మీలాంటి పిల్లలు అక్కడ నిలబడి రేవంత్ రెడ్డి పక్కన నిలబడి మాట్లాడుతున్నాడు, వాడికి ఎంత గట్స్ కావాలి చూడండి. మరి ఆ గట్స్ మనలో ఎందుకు ఉండదు? ఇలా వెళ్ళిపోతుంటే మనం చూస్తూ ఉంటాము, ఇదే రోజు చూస్తున్నాము. రేపు సాయంత్రం కల్లా మనం అందరం కలిపి క్లీన్ చేసేద్దాం. అది చేసుకోవాలి. ఒకవేళ మనం ఒకటి అడుగుతున్నామనంటే వాళ్ళు ఎత్తి చూపించకుండా, అంటే ఎత్తి చూపించారని నేను అండాలి, ఎత్తి చూపించకుండా ఉండేటట్టు మనం ఉండాలంటాను. అది నా తత్వం. అది మనం చేస్తే నిజంగా మనం ఎవరిని అడగక్కర్లే, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళే వచ్చి ఇస్తారు.
మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఇంతమంది ఒక్కొక్క చేతులు వేసి మన లైబ్రరీకి తీసుకొచ్చి ఇచ్చారు. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం మొన్న అనుకున్నాం, మనం తెచ్చి వేసేసేయండి ఇక్కడ చేసేయండి. ఈ రోజే మరి శుభదినం, రేపు 1వ తారీఖు డిసెంబర్ 1 మనం చెప్పుకున్నాం సార్, అది ఈ రోజే చేసేస్తున్నాము. వాళ్ళ వేసేయండి. రేపు 1వ తారీఖు మనకి ఇప్పుడే చెప్పాను లేట్ చేయమని. ఉన్నాయి ఇంకా బుక్స్ మీరు ఎవరైనా స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాంటి పెద్దలందరితో కలిపి కంప్యూటర్ సాధించారు, ప్రింట్ కూడా తీసుకున్నారు కాబట్టి కంప్యూటర్ తో పాటు మంచి మంచి బుక్స్ కూడా అడగండి. అదే సార్, బుక్స్ చదివితే అంతే సార్, అంతే. అది 100% రైట్, అది 100%. ఒక పుస్తకాన్ని మనం చదవాలి. అంటే ఇక్కడ మేడం గారి ఇన్స్పిరేషన్ చూస్తుంటే అంటే సమాజం చేయాలి, ఇటువంటి వ్యక్తులు అనేది ఉండాలి. ఇక్కడ చాలా మంది ఈ మేమున్నాం సంస్థ చాలా చాలా కార్యక్రమాలు చేసింది. నిజంగా ఆ మెసేజ్ చూస్తుంటే ఒక రకమైన ఇన్స్పిరేషన్, మనం కూడా చేయాలి, మనం కూడా ఇంకా అందుబాటులో ఉండట్లేదు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇలాంటి వ్యక్తులు దొరకడం చాలా అదృష్టం. అనౌన్స్మెంట్ అంటే ప్రింటర్కి సంబంధించి ఈ సార్ చెప్పారు. ప్రింటర్ ఏంటంటే ఇంక్ ప్రింటర్ ఈజ్ వెరీ డిఫికల్ట్ మెయింటైన్ చేయడం. ఆ సార్ తెలుసు, ఎందుకంటే ఆయన మా అదే. సో క్యాటరేజ్ ప్రింటర్ అయితే కొంచెం కాస్ట్ ఉంటుంది. సో కాస్ట్ పెరిగింది, ఇంక్ ప్రింటర్ అయితే కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇంకా మా బ్రదర్ ఇందాక మాట్లాడాం. సో క్యాటరేజ్ ప్రింటర్ 12,500 13,000 ఉంటుంది. హెచ్పి లేజర్ బాగా పనిచేస్తుంది. సో నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను, ఇచ్చిన అమౌంట్ దొరక నేను 5,000 రూపీస్ నేను కంట్రిబ్యూట్ చేస్తాను. మిగతా అమౌంట్ బ్రదర్ అండ్ మా సోదరి మన లాంటి మేడం గారు ఇన్స్పిరేషన్ చూసి నిజంగా గ్రేట్ థింగ్. ఇటువంటి వ్యక్తులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వస్తారు మాట్లాడతారు సార్, వచ్చేస్తారు. అయితే మేము ఆ రోజు మేషార్కి వాగ్దానం చేశాము, ప్రతి నెల 100 రూపాయలు. అంటే నిజమే ఆయన చెప్పింది, అంటే ఒక మాట 1000 మెదళ్ళకి పదును పెడుతుందండి. అలాగా ఎంత ఆయన ఒక మాట అనగానే మనం చేద్దాం. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, సాయంత్రం కల్లా మనం క్లీన్ చేసేద్దాం. ఎవరి గురించి మనం చూడటం ఏంటి? అంటే ఆ మాట అనేవాడు కూడా మనకు ముఖ్యంగా ఉండాలి, ఆ మాట అనేవాడు కూడా మనకి ఉండాలి. అంటే ఇక్కడ మేము అందరం కూడా ఒక అన్నదమ్ముడు, ఒక అక్క చెల్లిలాగా అందరం ఒక భావంతో ఉంటాం కాబట్టి ఆయన ఏమన్నా కూడా నేను వెంటనే స్పందిస్తాను. ఓకే అన్నయ్య చెప్పారు, మనం చేసుకెళ్ళిపోదాం, ఏముంది, తప్పేముంది. ఓకే అలాగేనమ్మా, థ్యాంక్ యూ. అందుకని నా ఇందాక ఏం మాట్లాడుతున్నా కూడా తెలియటం లేదు. మనం విజయనగరం జిల్లా గుర్ల మండలం గుర్ల శాఖ గ్రంథాలయంలో ఉన్నాం. మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం వారు ఇక్కడ కాంపిటేటివ్ కోచింగ్లో ఉన్న విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అలాగే సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఒక సదుద్దేశంతో సేవా దృక్పథంతో ఈ గ్రంథాలయానికి కంప్యూటర్ను వితరణ చేశారు. మీరు విజువల్స్లో చూస్తున్నారు. అలాగే యువత అందరూ కూడా ఈ సేవలను వినియోగించుకొని ఉన్నత స్థితిలో ఉండి గ్రంథాలయానికి, దాతలకు, గ్రంథాలయ అధికారులకు మంచి పేరును తీసుకొస్తారని యువత అందరికీ వేడుకుంటున్నాం. నా పేరు జనపాల గోవిందరావు, మన జనం స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీకాకుళం.